యెషయా గ్రంథం 43 అధ్యాయము 7వ వచనం నుండి 12 వరకు ఒకరు చదవాలని కోరుతున్నాను. 43 అధ్యాయము 7వ వచనం నుండి 12 వరకు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బరుదులైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కోర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలము జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప ఒక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపచేసిన వాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం దీవించును గాక. కొత్త నిబంధన నుంచి ఒక వాక్యం చదువుకుందాం. మళ్ళా అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటాను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వాడితో చెప్పాను. 2 చోట్ల కూడా దేవుడు సాక్షుల కోసం మాట్లాడుతున్నాడండి. పాత నిబంధన ఒక రెక్క అయితే, కొత్త నిబంధన మరొక రెక్క. రెండింటి నుంచి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఉదయకాలంలో మనము బైబిల్ నుంచి వర్తమానం నుంచి కూడా మనం చూద్దాం. ప్రార్థన చేసుకున్నారు. ముందుగా చదవని వాక్యం దేవుడు దీవించును గాక. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, అందరికంటే గొప్పవాడు నీవేనాయన. మరి అంతేకాదు, ఇంకా నువ్వు స్వస్థపరచువాడు కూడా నీవే ప్రభువా. నాయన ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యవాగను బట్టి స్తోత్రములు. చదవని వాక్యము దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీరు లేకపోతే ఈ కూడిక కేవలం సభ మాత్రమే ప్రభువా. నాయన మీరుంటే ఇది జీవము తీసుకొచ్చేది, మీరుంటే ప్రభువా సమస్తమును తీసుకొచ్చినది. కాబట్టి మీరే ఉండమని కోరుచున్నాను. ఈ మధ్యాహ్నం ఉదయకాలంలో మీరు మాతో ఉండి ప్రభువా మాకు సహాయం చేయమని, మమ్మల్ని బలపరచమని ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతోనూ మాట్లాడని ప్రార్థన చేస్తున్నాను. చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ ప్రభు యొక్క ఉదయకాలంలో స్వాధీనం తీసుకోండి. మా ప్రాణ ఆత్మ శరీరములను పూర్తిగా ఆధీనంలో తీసుకోండి నాయన. దుష్టుని కార్యములు లయపరచండి. ఇక్కడ ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే ప్రభువా యేసుక్రీస్తు నామములో వారిని బాగు చేయండి. దేవా, ఇంకను నువ్వు స్వస్థపరచువాడమని ఇదివరకే చెప్పి ఉన్నావు ప్రభువా. ఈ ఉదయకాలంలో ఎక్స్పెక్టేషన్స్, ఎవరైతే ఆశతో వచ్చారో, డిజైర్ ఎవరైతే కోరికతో వచ్చారో, నిశ్చయముగా వారి ఆశ కోరిక నెరవేర్చును ఆయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచండి. వారి పనులు మానుకొని సమయం కేటాయించుకొని నీ మందిరంకి వచ్చినందుకు, నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు గనుక నాయన, నీ వద్దకు వచ్చే వారితో మీరు మాట్లాడి వారి జీవితాలకు ఉపయోగపడే కార్యాలు నీ నామ మహిమార్థమే ప్రభు. ప్రతి కార్యాన్ని, ప్రతి మాట నిమ్మని ప్రార్థిస్తున్నాను. తప్పక బలపరచండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ వశపరచుకోండి. నీ సన్నిధి మీ యొక్క అగ్నిస్తంభం మాతో ఉంచండి, మీ మేఘస్తంభం మాతో ఉంచండి దేవా. నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచండి. నీ నాయకత్వం కింద వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. చాలా వేడిగా ఉంది వాతావరణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రము కలుగుగాక. కూర్చున్న పిల్లలందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్దిసేపు వాక్యాన్ని విందాం.
నేను సమయానికే ముగిస్తాను, తొందరపడక్కర్లేదు, త్వరగానే వెళ్దాం, సమయానికే ముగిద్దాం, అనుకున్న టైంకే ముగిద్దాం. కానీ మీరు సహకరించాలి. మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడంటే యేసుక్రీస్తు యొక్క మాటలు వింటే కూర్చున్నారు. అది బైబిల్ నుండి మరియు పలకబడిన వాక్యం నుండి వస్తుంది కాబట్టి దాని గురించి మనం నిలబడి ఉన్నాం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. బైబిల్లో చెక్క మాట ఉంది, నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అంటే నీ ప్రవర్తన చెప్పేవారికి అభ్యంతరంగా ఉండకూడదు, నీ పక్కన కూర్చున్న వారికి కూడా అభ్యంతరంగా ఉండకూడదు, నీకు నువ్వే అభ్యంతరంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చక్కగా కూర్చోండి, చక్కగా వినండి, సమర్పించుకోండి. దేవునికి స్తుతి కలుగాక. ఒకటి, మనము హరికథ బుర్రకథ ఇంటకు రాలేదు, కానీ సజీవంగల జీవంగల వాక్యం ఇంటకు వచ్చాం మనం. పేరు దాన్ని ఉన్నదట్టుగా చెప్పినప్పుడు ఉన్నట్టుగానే విని ఆ హృదయంలోంచి, ఆ చెవిలోంచి హృదయంలోకి వెళ్తే ఏమండి ఆ విత్తనం ఖచ్చితంగా ఫలిస్తుందండి. వాక్యం ఎల్లప్పుడూ విత్తనం ఎండోయి, అది ఎక్కడ పడినా ఫలించింది. కానీ గుడ్ గ్రౌండ్, మంచి నేల అయితే అది 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఖచ్చితంగా ఫలిస్తుందండి. ఆయన మాట తిరిగి రాదు, వ్యర్థంగా తిరిగి రాదు, కార్యం చేసుకునే వస్తుందండి. కాబట్టి ఆ జీవంగల వాక్యం ఉంటున్నప్పుడు జాగ్రత్తగా కొద్దిసేపు మనసు పెట్టి వినండి. ఆ మాటల ద్వారా మీరు జీవించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకోబోతున్న అంశం సాక్షులు, విట్నెసెస్. ప్రైజ్ గాడ్. ఈ సాక్షుల్లో దేవుడు ఎవరెవరిని బైబిల్ నుంచి సాక్షులుగా తీసుకొచ్చాడో చూద్దాం. సాధ్యమైతే అందరినీ ముగిద్దాం, లేనట్లయితే దాన్ని సమయాన్ని ముగించి పార్ట్ 1 కింద, పార్ట్ 2 కింద మనం నెక్స్ట్ వీక్ కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఏదైనా నేనేమంటే నా కోసం ప్రార్థన చేయండి, నేను మీ కోసం ప్రార్థనపరంగా ఉంటాను. దీని యొక్క నడిపి ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. బట్ మన సమయానికే ముగించాలి. అయితే ఇక్కడ మనం వింటున్న దానిపైన శ్రద్ధ పెడదాం. దేవునికి స్తోత్రం కలుగాక. చాలా సందర్భాల్లో ఇదంతా ముగించేదని వస్తూ ఉంటాను, కానీ అంత స్పీడ్గా, అంత తొందరగా చెప్పడం వలన వాక్యం తల మీద వెళ్ళిపోద్దేమని ఒక భయం. కాబట్టి చాలా స్పష్టంగా వివరించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. చాలా స్పష్టంగా, చాలా సున్నముగా దేని వాక్యాన్ని మనము విందాం. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, సాక్షులు అనే మాట ప్రవక్త బోధించాడు, వర్తమానం ఉంది. సాక్ష్యము అని వర్తమానం బోధించాడు. ఇంకోటి ఉంది చెప్పాలి. సీరియస్ చూడకండి, మిమ్మల్ని అంట. సాక్ష్యము ఉంది, సముద్రం మీద సాక్ష్యం ఉంది, ఒకరి సాక్ష్యం కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో సాక్షులు అనే వర్తమానం తీసుకుంటున్నాం మనం. యాక్చువల్గా ఐపీ సెక్షన్ అంటే ఈ కోర్ట్, ఈ లోక యొక్క కోర్ట్ ఐపీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోర్ట్ ప్రకారముగా 311 అంటే 311 అనే సెక్షన్ ఐపీసీ 311 అనే మాట వినబడుద్ది. 301, 302 ఐపీ సెక్షన్ 1, 2, 3 కనిపిస్తుంది కదా. అట్లా ఐపీసీ సెక్షన్ 311 అనే దాని మీద అధ్యయనం చేసినప్పుడు అక్కడ ఏముందంటే మెటీరియల్ సాక్షిని పిలిపించే అధికారం అని ఉంది. అంటే మెటీరియల్ అంటే ఏదన్నా కలిగిన దాన్ని వాడు సాక్షిగా ఉండడానికి. ఒక వ్యక్తి కోర్టులో సాక్షిగా ఉండాలంటే ఫస్ట్ అతడు చూసై ఉండాలి, లేదే వినై ఉండాలన్నమాట. విన్న దాన్ని బట్టి, చూచిన దాన్ని బట్టి మాత్రమే ఆ యొక్క కోర్టులో నిలబడి వాడు సాక్ష్యం చెప్పాలట. దానికి సెక్షన్ 311 అంటే మెటీరియల్ సాక్షిని, అంటే సరైన సాక్ష్యం కలిగిన వాడు, చూచినవాడు, విన్నవాడు అధికారంగా వచ్చి చెప్పొచ్చట. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేనే దేవుడను, ఇంకో దేవుడు లేడు, నేనే రక్షకుడును, ఇంకో రక్షకుడు లేడండి. ఇక్కడ యెహోవా రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు, పరిశుద్ధాత్మ రక్షకుడు అంటే సాక్షాత్తం పాత నిబంధనలో యెహోవా మాట అబద్ధం ఉంటుంది. దేని నమ్మడానికైనా ఏదైనా సాక్ష్యాలు ఉండాలండి. పాత నిబంధనలో యెహోవా దేవుడే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉన్నాడండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు వేరు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వేరు అనే ఈ ప్రపంచ క్రైస్తవ రాజ్యం అంతా నమ్ముతుందండి. మొత్తం అన్ని సంఘాలు కూడా
యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, వేరే దేవుడు, పరిశుద్ధాత్ముడు, మూడో దేవుడు అని నమ్ముతున్న సంఘములో వాటి పేర్లు మనం వల్లించుకోలేము. కానీ ప్రతి సంఘము త్రిత్వం పైన కట్టబడిందండి. ప్రతి సంఘము కూడా ఒకే ఒక్క ఆది అపోస్తల సంఘం మాత్రమే యేసుక్రీస్తు అనే నామములోను ఒకే ఒక్క దేవునిలోను కట్టబడిందండి. అదే ఆది అపోస్తల ఆది సంఘం. ఏ సంఘం అవుతుందో ఆ సంఘం యొక్క సిద్ధాంతములు మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ పొందుట, మరి ప్రత్యేకించబడుట, తర్వాత మనం చూస్తున్నాము అపోస్తల సహవాసం పొందుట, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయటం దాని మీద ఆధారపడి ఉంది. అయ్యే ఆ మూల పదాలు లేక మూల డాక్ట్రిన్ అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. ఏ సంఘమైతే ఆ ఆది సంఘానికి ఉన్న మూల సూత్రాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి, 7 ఉన్నాయన్నమాట. అవి 7 మెట్లు అనొచ్చు, లేదా 7 కార్యాలు అనొచ్చు, లేక 7 స్తంభములను చెప్పవచ్చు. 7 స్తంభాల మీద దేవుడు ఈ భూమి మీద ఒక నివాసం కట్టుకుంటాడని సామెతలో చాలా స్పష్టంగా రాయబడిందండి. 7 స్తంభాల పైన కడుతున్న సంఘాన్ని. 7 స్తంభములు అనగా 7 సంఘములు. 7 సంఘముల ద్వారా ఒక నివాసాన్ని దేవుడు ఏర్పరచుకుంటాడండి. కాబట్టి పాత్రములు యెహోవా దేవుడే రక్తమాంసంలోనికి వచ్చాడన్నమాట సత్యం, నమ్మదగిన వాక్యం. ఆదియందు వాక్యమైన దేవుడే లోగోస్గా మార్చబడ్డాడు, లేకపోతే శరీరధారిగా వచ్చాడు. వాక్యము శరీరధారి అయింది, ఆత్మ రక్తమాంసంలోకి వచ్చింది. సృష్టికర్త, యజమానుడు, తండ్రి తనయుడిగా కుమారుడిగా వచ్చాడు అనే సత్యాన్ని ఈ కడవరి దినాల్లో నొక్కు చెప్పిన వాడు విలియం బ్రహ్మ్ మాత్రమేనండి. దైవత్వం కోసం చాలా స్పష్టంగా చెప్పిన వాడు కూడా ఆయన ఒక్కడే. ఆయన తర్వాతే అందరు నేర్చుకుని వచ్చిన వారు ఉన్నారు. ఆయన కంటే ముందు దైవత్వం విషయంలో కన్ఫ్యూషన్ అన్నమాట, గందర గోళం. ప్రవక్త వచ్చిన తర్వాత లేఖనాలన్నీ తీసుకుని వాటి స్థలాల్లో బెరిచినప్పుడు అది అందమైన పిక్చర్ కనిపించింది. పాత నిబంధనలో యెహోవా దేవుడే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని బయలుపరచబడిందండి. ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడని బయలుపరచబడింది. 3 కార్యాలయాలు ఉన్నాయని, 3 ఆఫీసులు కలిగి ఉన్నాడని, ఒకే దేవుడు అండి ఒక తండ్రిగాను, కుమారుడిగాను, పరిశుద్ధాత్మగా ఉన్నాడని. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడుగా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రిగా ఉన్న కాలం వేరు, కుమారుడుగా ఉన్న కాలం వేరు, పరిశుద్ధాత్మ ఉన్న కాలం వేరు. చూడండి, మనిషి కుమారుడు ఉండే కాలం వేరు, దేవుని కుమారుడుగా ఉన్న కాలం వేరు, దావీదు కుమారుడుగా ఉండే కాలం వేరండి. చెప్పండి, మనిషి కుమారుడు ఎప్పుడు సంఘ కాలాలకి ముందు ఉన్నాడు. సంఘకాలాలు దేవుని కుమారుడు, సంఘకాలాలు అయిపోయిన తర్వాత దావీదు కుమారుడిగా ఉన్నాడు. కానీ సంఘకాలాలకు ముందున్న మనిషి కుమారుడు యేసుక్రీస్తే, సంఘకాలంలో కనిపించే దేవుని కుమారుడు యేసుక్రీస్తే, సంఘకాలం తర్వాత 1000 పనులు దావీదు సింహాసనం కూర్చుండే దావీదు కుమారుడు కూడా యేసుక్రీస్తేనండి. అది ఒకటే. అలాగే దైవత్వం కూడా ఒకటే ఉందండి. ఈరోజు దైవత్వం దగ్గర సంఘాలన్నీ ఇంకా బుర్రపిక్కుంటున్నాయండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమండి, ఈ మధ్యన వర్తమాన సేవకులు, వర్తమాన వాళ్ళందరూ బయటికి వెళ్ళి టిబెట్కి వెళ్ళిపోతున్నారు. టిబెట్కి నేను ఒక ప్రశ్న చేస్తున్నాను అందరికీ. బైబిల్లో పౌలు కానీ, అపోస్తలు కానీ, సాక్షాత్తం యేసుక్రీస్తు వారు కానీ ఎవరితోనైనా టిబెట్ పెట్టుకున్నాడు ఇవ్వండి. ఒక్క లేఖను చూపించండి నాకు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి మన కాల ప్రవక్త విలియం బ్రహ్మ్ కూడా ఒక చోట ఒక ఆయన స్వస్థత లేవని వాదిస్తున్నాడు. ఒక ఆడిటోరియంలో జరుగుతున్న మీటింగ్కి దాన్ని నిరూపిద్దామని చెప్పి సేవకుడు బ్రహ్మ్ గారితో తోడు సేవకుడు వెళ్ళాడు. అయ్యా నువ్వు రా అని అడిగాడు. నేను రావక్కర్లేదు, ఆ చోటకి రాక్కర్లేదు, ఆ చోటకి రావక్కర్లేదు అన్నాడు. ఒక టిబెట్ అనమాట ఇది. సరే అని చెప్పి బలవంతంగా మొత్తం మీద కూర్చున్నాడండి ఆయన. అతను ఏమిటంటే స్వస్థతలు లేవు అని బోధిస్తున్నాడు. స్వస్థతలు చూపించండి, స్వస్థతలు గలవై ఎక్కడున్నారు చూపించండి అని ఒకడు సవాల్ విసిరాడు. ప్రవక్త లేచి ఏమన్నాడంటే వాదించలే. పోయినసారి ఇదే ఆడిటోరియంలో ఎంతమంది వచ్చారు అని అడిగాడు. అంతకుముందు ఆయన మీటింగ్ జరిగింది. చాలా కొన్ని చేతులు లేచాయి. చెప్పండి మీలో ఎంతమంది స్వస్థపరచబడ్డారు అని. చేతులు లేచాయి. మైక్ పెట్టి కూర్చున్నాడు. ఇది ఆయన చేసిన పని. అంతేగాని తొడగొడటాలు, మిసాలు తిప్పటాలు, కాళ్ళు ఎగట్టాలు, నేను ఎప్పటి నుంచే ఉన్నాను,
ఈ అహంకార బోధలు ఎప్పుడు కూడా ఆయన చేయలేదండి. చాలా సింపుల్. ఇంకో మాట చెప్పాడు పౌలుగా మన యేసుక్రీస్తు వారు, పరిసయ్యుల జోలికి పరిసయ్యుల దగ్గర బైబిల్ లేనుకుంటున్నారా? బోధకులు లేనుకుంటున్నారా? పండితులు లేనుకుంటున్నారా? అరే యాజకులు లేనుకుంటున్నారా? ఉన్నారు. అయినా ఎందుకు పోవద్దన్నాడు ఆయన? శాస్త్రులు పరిసయ్యులు పులుసుని పిండి బోధ గురించి చేత్తపుడు అన్నాడండి. ఇక మనోళ్ళకి అర్థం కాక అందరితో పొత్తు పెట్టేసుకుంటున్నారు. వెళ్ళిపోయి అట్టాడు. ఒక ఆయన అలా వెళ్ళిపోయి ఏం చేశాడు? వాదించేస్తాడు అనమాట. అవతల ఏం చెప్పాడంటే బాప్తిసం ఏంటని అడుగుతుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసము ఇది బైబిల్లో లేదు అని చెప్పడానికి బదులు ఒకవేళ శిష్యులు ఇచ్చుంటారేమో అని చెప్పాడు అంటే మెస్సే పాస్టర్ గారు. బుద్ధిహీనత. ఎన్టీఎంఎస్ పాస్టర్ వెళ్ళి పబ్లిక్గా టిబిట్కి వెళ్ళి వెళ్ళటమే తప్పు రాబంటే పప్పులో కాళ్ళు వేసినట్టు మళ్ళాను తలపట్టుకెళ్ళి శత్రుశైలికి ఇచ్చినట్టు. అంత అవసరం ఏముంది? ఆయన అడిగాడు యేసుకృష్ణ బాప్తిసము తండ్రి గురించి బాప్తిసం అంటే ఇంకో మాట చెప్పాడు ఘోరంగా. బాప్తిమిచ్చి యోహాను ఉన్నాడు కదా, బాప్తిమిచ్చి యోహాను ఉన్నాడు కదా, ఆయన అంట తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిమిచ్చాడు అంటాడు. ఈ ఎన్టీఎంఎస్ భాష చెప్తున్నాడు. నాకు అనిపించింది చెత్త మాటలు అనిపించాయి అనమాట అండి. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాప్తిస్మం ఏమని ఎప్పుడు చెప్పాడు యేసుక్రీస్తు వారు? యోహాను చనిపోయిన తర్వాత, యేసుప్రభు చనిపోయిన తర్వాత, యేసుప్రభు లేచిన తర్వాత, గలిలయ కొండకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాడు 11 మందితో ఏమని? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వమని చెబితే ఆ మాట 11 మందే విన్నారు. ఆ 11 మంది శిష్యులు వారు వెళ్ళి ఎప్పటికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు బాప్తిస్మం ఇచ్చినట్టు చరిత్రే లేదన్నాడు ప్రవక్త గారు. మన ప్రవక్త గారు ఏం చెప్పలేసా? ఎన్నడూ ఆది అపోస్తలులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు బాప్తిస్మం ఇవ్వలేదు, ఇచ్చినట్టు ఒక్క లేఖనం చూపించండి నాకు అని అడిగాడు ప్రవక్త విలనమండి. అలా రావడానికి బదులు ఇలాగ వెళ్ళి ఎన్టీఎంఎస్ పాస్టర్ అంటున్నాడు అందరి ముందు పబ్లిక్గా. ఆ టైంలో యోహాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు, మారుమనసు విషయం అన్నాడు. దొరికేశాడండి. ఈయన పాయింట్అవుట్ చేశాడు. అసలు అక్కడ మారుమనసు నిమిత్తమే బాప్తిస్మం ఉంది కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉందని అడిగాడు. అయిపోయింది. తోకముడిచి వచ్చేసారు మనోళ్ళు. నేనేమన్నానంటే ఎందుకు అలాంటి వారితో వాదించటం? అసలే ప్రవక్త చెప్పింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? ప్రవక్త ఎన్నడూ కూడా అటువంటి బిడికి పోలే. రెండోది, ప్రవక్త ఎప్పుడు కూడా ఒకడు స్వస్థత లేదన్నప్పుడు వాడితో ఏం చెప్పాడు తెలుసు? ఆయన రుజువుపరచడానికి ప్రయత్నం చేయలే. ఒకటే మాట చెప్పాడు ఆయన, నీవు ఇప్పటికే గుడ్డివాడివి, నీకు అవసరం లేదన్నాడండి. అది నీకు సంబంధం లేదన్నాడు. అది నమ్మవరకు అని చెప్పాడు. స్ట్రాంగ్గా ఉంటాయి మాటలు కానీ వాదన కాదు. అవి గట్టిగా ఉంటాయి కానీ అవతల వాడికి కోపం రాకుండా ఆలోచింపజేసే మాటలు చెప్పాడండి ఆయన. దేవునికి స్తోత్రము కలుగాక. కాబట్టి ఇంకంత జ్ఞానం లేకుండా వెళ్ళిపోయి లేఖనములో సరిపట్టలేకుండా వర్తమాన ప్రవక్త చెప్పిన మాట అర్థం లేకుండా ఏమండి వర్తమానికుని ఈ కాల ప్రజలను ఈ కాల వర్తమానం యొక్క విధానాన్ని ఇంకా తప్పుపెట్టి దూవిపెట్టే పరిస్థితికి కారణం ఏంటంటే ఉద్రేకం, అహంకారం. నాకు వచ్చు, నాకు బాగా తెలుసు అని వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ పట్టబడటం, దేవుని నామము దూషించబడటం. క్రైస్తత్వంలోనికి ఈరోజు బ్రెండెమెట్స్ అనే ఒక ముద్ర అడిపోయిందండి పేర. బ్రెండెమెట్స్ అంటే అది తెలుసా? బ్రెండన్కి పుట్టిన వాళ్ళు అర్థం అండి. మన బ్రెండన్ పుట్టలేదు. వీఆర్ నాట్ బ్రెండెమెట్స్. మనం యేసుక్రీస్తు పిల్లలం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు. కాబట్టి బ్రెండెమెట్స్ అంటే బ్రెండెమునీయులు అని అర్థం అనమాట. మోయాబిడ్స్, అమోరియబిడ్స్ అనేది చెప్పి బైబిల్ ఉంటుంది అనమాట. కాబట్టి మనము శరీర సంబంధంగా బ్రెండముకు పుట్టిన వాళ్ళం కాదు. మనం వాక్యానుసారముగా అతడు వాక్యం బోధిస్తుండే పౌలు ద్వారా ఎలాగైతే జన్మించారో ఈరోజు అతను చెప్పిన వాక్యము ద్వారా వాక్యములోంచి పుట్టుకొచ్చిన వారమండి. ఆ బ్రెండెమిట్స్ కూడా తేడా తెలియని ప్రజలు ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మనం బ్రెండెమిట్స్ కాదండి, బ్రెండము పుట్టలేదు. మనం యేసుక్రీస్తుకు జన్మించాం, జీవగల వాక్యానికి జన్మించాం. అది ఒక బయలుపడుతూ వెళ్ళవలసిన వరకు ఉన్నాం. దేవునికి స్తోత్రము కలిగాక. దీనికి మీరు సాక్షులై ఉన్నారు ప్రియారా. మీరు బ్రెండెమిట్స్ కాదు, యేసుక్రీస్తు పిల్లలమని చెప్పే అధికారం మీకు ఉంది.
బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ఎందరైతే ఆయన నామం అంగీకరించేదారో వారందరూ దేవుని కుమారులని చెప్పబడిందండి. ఆయన నామం అనగా యేసుక్రీస్తు నామం అండి, బ్రెండ్ నామం కాదు. యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన వారు దేవుని కుమారులని బైబిల్లే అధికరిస్తుందండి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇంకా గందరగోళం ఉంటుందండి. రాబోయే దినాలు ఇంకా గందరగోళాలు ఉంటాయి, ఇంకా భయంకరమైన సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పటికే బ్రెంహం యొక్క వర్తమానంలో ఎంటే మెసేజ్లో చాలా మంది తప్పుడు సిద్ధాంతాలు బోధించారండి. అతడు పోయి ఏం చేశాడంటే లేఖనాన్ని వంకరపరిచాడు అండి. బాప్తిమిచ్చే యోహాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వలేదని సండే స్కూల్ పిల్లలకు తెలుసండి. ఈరోజు అంత ఎదిగిన వారు, తెలిసిన వారు ఈజీగా అక్కడికి వెళ్ళి ఏమవుతున్నారంటే పట్టబడి ఇంకా ఎక్కువ దేవుని నామం దూషింపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా తిబిడిగా పోవద్దు, ఎవరు కూడా వాదించలేకపోవద్దు. నువ్వు నిలబడిన దాంతో కరెక్ట్గా నిలబడి వాదించు, లేకపోతే దాంతో నిలబడి బోధించు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇంకా స్వస్థపరుచున్నాడు దేవుడు అని అడిగితే మీలో ఎవరన్నా, నేనేమంటాను ఇప్పుడు, ఇక్కడ ఎంతమంది స్వస్థపరచబడి అడుగుతాను నేను. నిజంగా ఎంతమంది స్వస్థపరచబడ్డారండి? చాలా చేతులు లేచాయి. వావు, దేవునికి స్తోత్రం కలిగాక. దీన్ని బట్టి ఆయన నిన్న స్వస్థపరిచిన వాడు ఈరోజు కూడా స్వస్థపరచువాడని గట్టిగా నమ్మాలి మనం. రేపు కూడా స్వస్థపరచువాడే. ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా ఆయన ఇంకనూ స్వస్థపరచువాడే. దీనికి మీరే సాక్షులు. ముందు మీకు మీరే సాక్షులుగా ఉండండి ఫస్ట్. దేవునికి స్తోత్రం కలిగాక. వెళ్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, అలాగే బైబిల్ అంతట్లో చూస్తాం. దేవుడు బైబిల్ అంతట్లో సాక్షులు కోరుకుంటున్నాడు అండి. దేవునికి సాక్షులు కావాలి. గాడ్ నీడ్స్ విట్నెసెస్. దేవునికి సాక్షులు కావాలట. ప్రైజ్ గాడ్. ఏమన్నాడు అక్కడ యెషయా గ్రంథంలో? మీరే నాకు సాక్షులు. ప్రైజ్ గాడ్. చూడండి, అక్కడ చూస్తున్నాం, మీరే నాకు సాక్షులు. 9వ వచనంలో కింద భాగం చూడండి. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తాము సాక్షులను తేవలను. ఎవరన్నా నేను నిర్దోషిని అంటే సాక్ష్యాలు తేవాలట. నేను పాపిని కాదు అనడానికి సాక్ష్యాలు కావాలట. నేను దేవుని కుమార్తెని కుమారుని అనడానికి సాక్ష్యాలు కావాలి. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనడానికి సాక్ష్యాలు కావాలి. నేను పాపాలు క్షమించబడి ఉన్నానడానికి సాక్ష్యము కావాలి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయండి? ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? ధైర్యంగా మీరు సాక్షులుగా ఉండగలరా? నా పాపాలు క్షమించబడ్డాయని చెప్పగలరా మీరు? దానికి సాక్ష్యం ఏంటి? మళ్ళీ నోట్లో మాటలేదు. అరే లేఖనం ఉందండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పాప క్షమాపణ కలిగి ఉన్నదని లేఖనము చెబుతున్నది. అందుకే నువ్వు దానికి సాక్ష్యమై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగాక. స్వస్థపరచబడినప్పుడు నువ్వు సాక్షులై ఉండాలి. పరిశుద్ధత పొందినప్పుడు సాక్షులై ఉండాలి. దేవుడు ఏం కోరాడంటే ఇక్కడ యెషయా గ్రంథంలో చూడండి, ఏమన్నా నిర్దోషాలను తీర్పు పొందినట్లు తమ సాక్ష్యం తేవలను. ఆ తర్వాత అంటాడు అయినా కింద వచనములో 10వ వచనములో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు, మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును, అంటే అక్కడ సంఘం నడిపే సేవకుడును దేవునికి సాక్షులుగా ఉన్నారు. ప్రభు నామమున మహిమకలుగాక. సాక్షులు తెమ్మని చెప్తున్నాడు. 12వ వచనం చూడండి, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇది యెహోవా వాక్కు. నేనే దేవుడినని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఆయనే దేవుడని, ఆయన తప్ప ఒక దేవుడు లేడని, ఆయన ఒక్కడే రక్షకుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని ఎవరు సాక్షులు ఉండాలి? మీరును నా సేవకుడును సాక్షులు ఏమని కోరాడండి ఆయన. ఇక్కడ దైవత్వం గురించి సాక్ష్యం. ఇక్కడ చూద్దాం, అపోస్తలుల కార్య గ్రంథం వద్దాం. 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆరోహణ అవుతున్న సమయం ఇది, అంటే పైకి వెళ్తున్న సమయం. ఆయన వెళ్ళిపోతున్న గడియ. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళిపోయే సమయంలో వారు అడిగారు, ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించేదా అని అడిగారు. 6వ వచనంలో. 7వ వచనంలో వాడు తెలుసుకోవడానికి మీ పని కాదని చెప్పాడు. 8వ వచనంలో
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు, అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు ఎలా ఉంటారట? శక్తి నొందురు. శక్తి అనేది అర్థం ఏంటి? ఆ బాక్స్ కింద పడేయటమా, బయటపడేయటమా, పక్కలు బాధేయటమా, ఏమండి ఎగిరి ఏమండి దొల్లి కింద పట్టమా? ఈరోజు పెంతెకోస్తు చేసే పనులు అవే. ఎగిరి కింద పడి బట్టలు తీసేసుకుంటున్నారండి, లేదా బట్టలు పీకేస్తున్నారు, రెక్కేస్తున్నారండి. కొన్ని చోట్ల ఎగిరి దెయ్యం పట్టినట్టు మొత్తం చచ్చని తిరిగేసి అయ్యి పడేస్తున్నారండి. అసలే పరిశుద్ధాత్మ అనేది అల్లరికి కర్త కాడనే మాట దగ్గర నిలబడి ఉండదు, సంఘం నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమన్నాడు? శక్తి పైనుంచి రావాలి, సంఘం నుంచి కాదు, కుటుంబం నుంచి కాదు, స్త్రీ నుంచి కాదు, పురుషు నుంచి కాదు, శక్తి పైనుంచి రావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. పైనుండి శక్తి పొందు వరకు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. అంటే శక్తి నొందితే, ఒకడు పరిశుద్ధాత్మ పొందితే, తర్వాత శక్తి నొందితే, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత శక్తి నొందితే, అది బాహ్య సంబంధమైన బలమైన కార్యము కాదు, అది ఆత్మ సంబంధమైన అంతరాత్మ యొక్క శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు విరుచుకునే ఆ శక్తి కాదు, అవి ఎత్తుబడే శక్తి కాదు, కానీ ప్రేరా అదొక ఆత్మశక్తి అయి ఉన్నది. చూడండి, శక్తి నొందురు కనుక ఇప్పుడు పైనుంచి వచ్చిన పరిశుద్ధాత్మ పొందుకున్న వారు శక్తి నొందితే వారు ఎలా ఉంటారట? మీరు యెరూషలేములోను, మొదట యెరూషలేము నుంచే సాక్ష్యం మొదలవుతుంది. వారు యెరూషలేములో జన్మించారు, యెరూషలేములో జీవించారు, యెరూషలేములో యేసుక్రీస్తు రక్షణగా ప్రవేశీకరించారు. యెరూషలేము వెళ్ళిపోవటానికి, గవిని వెళ్ళిపోవటానికి మరణించాడు, యెరూషలేము వెళ్ళిపోవటానికి పాతి పెట్టబడ్డాడు. కాబట్టి వారి సాక్ష్యం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? యెరూషలేము నుండి మొదలవ్వాలండి. నీ సాక్ష్యం నీ ఇంటి నుంచి మొదలవ్వాలి. నీ ఇంట్లో లోపల నీ సాక్ష్యం ఉండాలి. అమ్మ మంచిది, నాన్న మంచివాడు, కుమార్తె మంచిది, కుమారుడు మంచివాడు, ఈ కుటుంబం మంచిదని, ఈ కుటుంబం గురించి పక్కవారు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగాక. అఫ్కోర్స్ అందరూ పడరనుకోండి, అందరూ ఇష్టపడరు అనుకోండి, ఏమండి, అయితే అందులో కొంతమంది ఉంటారు నిజంగా యథార్థమైన సాక్ష్యం ఇచ్చేవారు. ఏది విన్నారో, ఏది చూశారో అది సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉంటారు లోకల పేర. కొంతమంది అసూయపరులు, మంచితనాన్ని ఇష్టం లేకుండా ఆ మంచి వాళ్ళని బుర్రచెల్లి వరకు కూడా కొంతమంది ఉంటారండి పేర. ఆమేన్. శక్తి నొందితే ఏమవుతుందట? ముందు యెరూషలేములో సాక్ష్యం ఇస్తారు, తర్వాత యోదయ, మూడోది సమరయ, నాలుగోది దేశంలో ఎందంతటా, ఐదోది భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? గాడ్ నీడ్స్ విట్నెసెస్. దేవుడు సాక్ష్యాల్ని కోరుకుంటున్నాడు, లేక దేవునికి సాక్ష్యాలు కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. తన శిష్యులు సాక్షులుగా వెళ్ళడానికి ముందుగా వారి పరిశుద్ధాత్మ యొక్క అర్హతను పొందుటకు యేసు అపోస్తలులను నియమించి ఉన్నాడట. సాక్షిగా వెళ్ళడానికి ముందుగా జాగ్రత్తగా నడిపారు ఆ విషయాలు. సాక్షులుగా వెళ్ళాలంటే ముందు దేవుడు వారిని నియమించాడు, ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. చాలా సంగతులు వారికి అనేక విషయాలు కూడా పెట్టుకుని నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. 3 సంవత్సరములు యేసుతో వారు సహవాసం చేశారండి. ప్రియులైన సహవాసం చాలా ముఖ్యమైనది. ఏదో బాప్తిస్మం పొందేసి, ఏదో అపోస్తల బోధ వినేసాం, ఏదో ఈ కాల వర్తమానము ప్రవర్తన తెలుసుకున్నామని ఎక్కడెక్కడో ఉంటే, సింగిల్గా ఉంటే పనిచేయదండి. ఒంటరిగా ఉన్నంత వరకు చాలా ప్రమాదం అండి. ఒంటరి సహవాసంలో చాలా కష్టం. ఒంటరితనం ఉండకూడదు. వారు ఖచ్చితంగా ఒక సంఘాన్ని, ఒక సహవాసాన్ని, ఒక సేవకుడిని, ఒక సహోదరుని, ఒక గుంపుని కలిగి ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, దేవుడు ఎప్పుడు సహవాసం కోరుకుంటున్నాడండి. ఖచ్చితంగా బాప్తిస్మం పొందిన వాళ్ళు చూడండి, వారు యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో 3 సంవత్సరముల సహవాసం కలిగి ఉన్నారండి. ఖచ్చితంగా 3 సంవత్సరాలు సహవాసము చేసి స్థిరపట్టమో, బలపట్టమో, ఊడబట్టమో జరిగిద్ది. 3 సంవత్సరాలు కంటిన్యూగా సహవాసంలో, అనగా రొట్టె విచ్చడంలో, ప్రార్థన చేయటంలో, పారిశుద్ధతలో, వాక్య పరిచర్యలో, సహవాసం జరిగే ప్రతి కార్యక్రమంలో మానకుండా 3 సంవత్సరాలు కంటిన్యూగా వస్తే 3 దినాల తర్వాత పాతిపెట్టబడిన విత్తనం ఎలా లెగుస్తుందో అప్పుడు వారు ఆత్మలో జీవించడానికి అవకాశం ఉన్నది. అంటే వారు స్థిరపడి బలపడటానికి, అది విత్తనమో లేక తొక్కో అని తేల్చడానికి మినిమం 3 సంవత్సరములు దేవునితో లేక సంఘముతో సహవాసం కలిగి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు 3 సంవత్సరం ఆయనతో ఉండి తర్వాత పరిశుద్ధాత్మ పొందుకొని
దేవుడు వారిని పట్టినాడు, ఇప్పుడు నాకు సాక్షులుగా ఉండండి అంటున్నాడండి. ఈ వారికైనా కొత్త నిబంధన సంఘం పెద్దని వర్తిస్తుందండి. ఇక్కడ కూర్చున్న ప్రతి వరకు వర్తిస్తుంది. బాప్తిసం పొందిన వారు ఖచ్చితంగా 3 సంవత్సరములు కంటిన్యూగా ప్రతి కార్యక్రమంలో పాల్గొవాలి. ఏదో అప్పుడప్పుడు ఆదివారం కాదు, మెరిపెళ్ళి వచ్చావు, ఉరిమెళ్ళి వెళ్ళిపోయావు, అలా కుదరదండి. అప్పుడప్పుడు కనిపించావు, కుదరదు. ఖచ్చితంగా 3 సంవత్సరములు ఏమండి, ఎంత దూరంగా ఉన్నా సరే వచ్చి పడిపోవాలండి. ఏమండి, వాస్తవానికి ప్రవర్త సంఘములో 700 కిలోమీటర్ నుంచి వచ్చాడు ఒక ఆయనండి. అతని పేరేంటండి? హెవెన్స్. సంఘం లేక కాదు, అక్కడ కొన్ని సంవత్సరాలు నడిచాడు దేవుడు అక్కడ సహవాసంలో. ఈరోజు అట్లీస్ట్ మీరు సికింద్రాబాదు, వైజాగ్, మద్రాసు ఈ 4 మూల పోల్చుకున్న రాత్రి ఎక్కితే తెల్లవారు దిగుతారు ఇక్కడ మీరు. ఎగ్జాక్ట్లీ పెద్ద ఏం తక్కువేం కాదండి. జస్ట్ రాత్రి పడుకుంటే తెల్ల లేచి ఆరాన్ని చూసుకుంటూ వెళ్ళవచ్చు. అంటే నేను ఉదాహరణ చెప్తాను, అంటే అంత దూరం నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా దూరము అనే పక్కన పెడితే అపోస్తులు పోల్చుకుంటే, ప్రవర్తన కాలంలో పోల్చుకుంటే వాళ్ళు మినిమం 50 కిలోమీటర్ల నుంచి వచ్చిన వారు మొదలుకొని 700 కిలోమీటర్ల వరకు వారు వచ్చి సహవాసం చేసి వెళ్ళిన వారే. ఈరోజు ఏం చేస్తారు, చాలామంది బాప్తిసం పొందిన తర్వాత ఏది పడితే అది పక్కన దూరేస్తూ ఉంటారు. నేను ఒక కార్యం చెప్పనుకున్నాను. ఒక్కరు మన దగ్గర బాప్తిసం పొందితే 3 సంవత్సరాల వరకు మానకుండా చర్చికి రావాలి, ఎంత దూరమైనా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ కార్యం అంటే వారు బలపట్ట కొరకు. ఇప్పుడు జన్మించిన పిల్లోడికి పాలు ఇవ్వకుండా అలా ఉంచేస్తే ఏమవుతాడు, ఎండిపోతాడు మనిషి అండి. ఖచ్చితంగా బాప్తిసం పొందిన వాళ్ళు 3 సంవత్సరాల సంఘములు ఎక్కడైతే పొందుతున్నారో అక్కడే 3 సంవత్సరాలు ఉండండి, ఎక్కడ పొందినా సరే. కానీ పొందిన చోట కార్యక్రమం పాల్గొంటూ ఉండండి, స్థిరపడండి, బలపడండి. ఎందుకంటే వారు యేసుక్రీస్తుని వెంబడించడానికి ముందు వారు ఎన్నో పనులు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తుని వెంబడించారు వాళ్ళు, అవునా? వెంబడించారు లేదండి? 3.5 సంవత్సరములు యేసుక్రీస్తుతో వారు ఉన్నారు. అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు, బోధలు అన్నీ విన్నారండి, బలపరచబడ్డారు. ఆ 3 సంవత్సరాల తర్వాత వారు పెంతెకొస్తేనే పండుగ దినం వచ్చినప్పుడు పైనుంచి శక్తి పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు తెలుసా? సాక్షులుగా ఉండడానికే అండి. దేనికి తెలుసా? ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు, ఆయన పరిశుద్ధాత్మ కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన యొక్క పంపబడిన వాక్య వర్తమానం కొరకు సాక్షులు ఉండకు దేవుడు కోరుకుంటాడండి. సో గాడ్ నీడ్స్ విట్నెస్. దేవుడు సాక్షులు కోరుకుంటున్నాడు. అందుకే వారు పరిశుద్ధాత్మక అర్హతను పొందుటకు ముందు యేసువారిని ఏర్పరచుకుని, ప్రైజ్ ది లార్డ్, తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడట? యెరూషలేము మేడగదిలో కూర్చోబెట్టాడండి. ఎన్న వెళ్ళిపోమని చెప్పలే. వారు యేసుని వెంబడించడం ఒక ఎత్తే అయితే, యేసు ఉన్నంత వరకు వెంబడించారు. యేసు వెళ్ళిపోయిన తర్వాత వారు మేడగదిలో కూడుకొని పరిశుద్ధాత్మ శక్తి కొరకు, అనగా నిజమైన నాయకుడి కొరకు ఎదురు చూస్తారు. నిజమైన నాయకుడు ఎలా ఉంటాడంటే ఒక గైడ్ వలె ఉంటాడండి. గైడ్ ఒక మార్గదర్శి అని వర్తమానం బోధించాడు ఈ కాల ప్రవక్త. అంటే అరణ్యంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, అరణ్యంలో ఉన్న వ్యక్తి ఎటు వెళ్ళాలో తెలియకపోతే అరణ్యం ఎరిగిన ఒకడు అక్కడ ఉన్నట్లయితే, ఇదిగో ఇటువైపు వెళ్తే సింహాలు ఉంటాయి, అటువైపు వెళ్తే వెనుకలు ఉంటాయి, ఇటువైపు వెళ్తే బురదకుంటుంది, ఇటువైపు వెళ్తే ఒక సరస్సు ఉంటుంది, అటు వెళ్తే రోడ్డు దొరికిద్ది అని ఎవరో ఒకరు చెప్పేవారినే ఏమంటారు? మార్గదర్శి అంటారండి. అలా పరిశుద్ధాత్మను పొందితే వీరు ఎటు వెళ్ళాలో, ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలో, ఎక్కడ కార్యాలు చేయాలో, ఎక్కడ నిలబడి వారు వాక్యం చెప్పాలో, ఇవన్నిటికీ కారణము పరిశుద్ధాత్మ అండి. గ్లోరీ టు గాడ్. ఎందుకు వారిని దేవుడు సాక్షులుగా కోరుకుంటున్నాడు? దేవునికి ఎందుకు వారి అపోస్తులు సాక్షులుగా ఉండాలి? కారణం ఏంటంటే వీళ్ళు ఆయనతో ఉన్నారు. చూడండి, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చిన చూడండి ప్లేయరా, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఓ ప్రైజ్ గాడ్. యోహాను పత్రిక మొదటి వచ్చిన జీవవాక్యము గురించినది. ఎలాంటి వాక్యం అని చెప్పారు అపోస్తలులు? జీవవాక్యం అండి ఇది. ఎప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు ఆయా దేశాలు తిరుగుతూ ఏమి చేసేవారు? జీవవాక్యం గురించినది. ఆది నుండి
ఏది ఉండెనో, మేము ఏది వింటిమో. వినాలంటే వారు సహవాసం చేయాలి కదా. సాక్ష్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి బాప్తిస్మం పొందేసి అటు ఇటు వెళ్ళిపోవడం కాదు, కానీ ఖచ్చితంగా బాప్తిస్మం పొందిన వారు సహవాసం అందు కొన్ని సంవత్సరములు, మినిమం 3 సంవత్సరములు సహవాసం చేసిన తర్వాత ఆ 3 సంవత్సరములు ఏదైతే విన్నారో దాని గురించి సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యాలండి. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ సంఘంలో? 3 సంవత్సరములు మినిమం. చీలి పైకెత్తండి. 5, 6 కాదు, మినిమం 3 సంవత్సరాలు చెప్పడం పర్లేదు. పాత కొత్త అందరు కలిపి ఒక 7 సంవత్సరాలు కావచ్చు, 15 కావచ్చు, 30 కావచ్చు, ఎన్నైనా కావచ్చు, కానీ 3 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను ఇక్కడ సహవాసం అనేవాళ్ళు. ఏంటి ఇంకా నేను చెప్పిన భాష మీకు అర్థమైందండి? ఈ సంఘానికి నేను 3 సంవత్సరాలు నుంచి కంటిన్యూగా వస్తున్నాను, మానకుండా వస్తున్నాను అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. మీరే సాక్షులండి. ఏది వింటిమో, ఈ 3 సంవత్సరాలు మీరు ఏది విన్నారు, ఏమైతే విన్నారో విన్నా మీరు ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? సాక్షులుగా కోరుతున్నాడు. ఇది ఏది విన్నారో దాని గురించి సాక్ష్యం ఇస్తారు అపోస్తలులు. చూడండి ఇక్కడ, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగి ఉంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. గ్లోరీ టు గాడ్. ఇంకా చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మనకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ సాక్ష్యం స్ట్రాంగ్గా ఉందా? ఇక్కడ ఉందా లేదండి? అంటే విన్నాము, చూసాము, సహవాసం చేశాము, దగ్గరగా ఉన్నాము, మేము ఇందుకు సాక్షులము. అలాంటి వారిని దేవుడు కోరుకున్నాడండి. కూడా ఉండేవారు, ఆయన మాటల్లో, వాక్యములో, కార్యాలు, స్వస్థతలు. ఆయన ఎవరంటే అండి, నిత్య జీవమై ఉన్నాడు. మేము తండ్రి యొద్ద నుంచి కనుగొన్నది ప్రత్యక్షపరచబడిన నిత్య జీవము యేసుక్రీస్తు వారే. గ్లోరీ టు గాడ్. ఇన్ ద కోర్ట్, న్యాయస్థానంలో 2 రకములైన సాక్ష్యాలు చెల్తాయంట. ఈ ప్రపంచ కోర్టులు ఎక్కడైనా సరే 2 రకాల సాక్ష్యాలు చెల్తాయట అండి. 1, అవి వినుండాలి. 2, అవి చూసుండాలి. చూసుండే ఉండాలి, లేక వినై ఉండాలి. ప్రైజ్ గాడ్. ఇన్ ద కోర్ట్, న్యాయస్థానంలో 2 రకములైన సాక్ష్యాలు చెల్లును. అవి చూడటము లేదా వినటం. అపోస్తలుల కార్య గ్రంథము 4:20 వారు ఏమన్నారో చూడండి. 4:20 అపోస్తలులు అన్నారు చూడండి, ఏమన్నారు చూడండి. వారు ఇస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. వారు యేసుక్రీస్తు గురించి. ప్రైజ్ గాడ్. చదవమ్మా. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని. ఇది సాక్ష్యం అంటే అండి. మేము కన్నాం, విన్నాం. ప్రైజ్ ద లార్డ్. మేము చూసాం, మేము విన్నాం. మేము చూసిన వాటినే, విన్న వాటినే, అంతేకాదు మా చేతులు దేని తాకినవో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే కన్న వాటిని, విన్న వాటిని చెప్పక అది సాక్ష్యం అంటే. అంటే సాక్ష్యం ఇచ్చేవారు చూసైనా ఉండాలి, వినన్నా ఉండాలి. న్యాయస్థానంలో ఒక సాక్షికి ఏదో ఒకటి తెలిసి ఉండవలెను. తెలియకుండా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. ఇప్పుడు చాలామంది దొంగ సాక్ష్యాలు ఉంటాయండి. ఉంటాయా? డబ్బులు ఇచ్చేసి, లేకపోతే 2 రకాలు ఉంటుంది. డబ్బని ఇస్తారు, లేకపోతే బెదిరించైన సాక్ష్యము చెప్పిస్తారన్నమాట. ఒక నిలబడినవాడు అబద్ధ సాక్ష్యం చెప్పాలంటే వాడు వెనక కుటుంబాన్ని, వారిని ఎవరినో వారు నిర్బంధించి అతను భయపెట్టైన సాక్ష్యము చెప్పిస్తారు. లేదా డబ్బిచ్చైనా సాక్ష్యం చెప్పిస్తారు. మీకు తెలుసా, యేసుక్రీస్తు కోసము 2 పనికిమాలోళ్ళట, 2 పనికిమాలోళ్ళట చెప్పండి సాక్ష్యడికి వచ్చారట. కానీ ఆ సాక్ష్యాలు చెల్లలే. సాక్ష్యం అనేది జీవం గలదండి. అందులో డబ్బు తీసుకునేది వేరుగా ఉంటుంది, బెదిరించేది సాక్ష్యం వేరుగా ఉంటుంది. కానీ చూచింది, విన్నది మాత్రం స్ట్రాంగ్గా ఉంటుందండి. అది అపోస్తులలో జరిగిన కార్యము. అంటే ఈరోజు అపోస్తులు కన్న వాటిని, విన్న వాటిని వారు దానికి సాక్షులుగా ఉన్నారండి. కాబట్టి అపోస్తులు ఇచ్చిన బాప్తిసం కూడా, ఇచ్చిన సాక్ష్యం కూడా చాలా స్ట్రాంగ్ అయిందండి. ఈరోజు చాలామంది అంటారు సేవకులు, అపోస్తులు దేవుని మాట
యేసుప్రభు మాట వినలేదంటారట. ఏ అంటారంటే వాళ్ళు యేసుప్రభు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే వాళ్ళు ఏం చేశారు? యేసుకృష్ణ బాప్తిజం ఇచ్చారు. కాబట్టి యేసుప్రభు మాట వారు వినలేదు, మేము వింటున్నాం అని మళ్ళీ వాళ్ళ మీద హెచ్చింపులు. అసలే కన్నవాటింది ఎవరు? వీళ్ళు కన్నారా? చూచింది ఎవరు? వీళ్ళ. తాకింది ఎవరు? వీళ్ళ. వాళ్ళే ఉన్నారు. ఏది ఆది నుంచి ఉన్నదో జీవము, నిత్య జీవమును మేము కనులారా చూచితిమి, చెవులారా వింటితిమి, మా చేతులు దేని తాకినావో దాని గురించి సాక్ష్యం ఇస్తున్నామన్నారు. అసలు వాళ్ళకు ఉన్న సాక్ష్యం వీళ్ళకి ఉందా? బప్పంగలికి, ఈ సోదిగలకు ఉందా? ఈ పోరముఖలకు ఉందా? క్షమించండి, ఎందుకంటే నాకు రోషం పెరుగుతుంది ఆ విషయంలో. ఆది అపోస్తులున్న ఆ జెన్యునెస్ వీళ్ళు ఒక్కరికి కూడా లేనే లేదు. ఆది అపోస్తుల గురించి మాట్లాడక హక్కు వరకు లేదు అసలు ఎవరికి. ఆది అపోస్తులు తప్పు అని చెప్పడానికి ముందు అనేవాడికి అసలు ఏమాత్రం కూడా హక్కు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాళ్ళు, చూచింది వాళ్ళు, విన్నది వాళ్ళు, సరాసరి పరిశుద్ధత పొందినది వాళ్ళు. ఇందులో వీళ్ళకి పొందిన దాంట్లో ఏ వంతు కూడా ఈనాటి సేవకులకి లేనే లేదు. అర్హత లేదు అసలు. వారి కోసం మాట్లాడే హక్కులే. వారు తప్పు చేసిన మాటానికి వీళ్ళు సరిపోరు. అసలే దేనికైనా సాక్ష్యం ఉండాలండి. వాళ్ళ సాక్ష్యం ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం ఎందుకు పనికిరాదు. అది అపోస్తుల సాక్ష్యం సరైంది. అంతేకాదు వారు అడిగారు ఆ పునరుద్ధరణ దినమందు, మరి మాకేంటన్నప్పుడు యేసు చెప్పాడు, ఆ అంత్య దినములలో లేక పునరుద్ధరణ దినమందు మీకు 12 సింహాసనం ఇస్తాను, 12 సింహాసనం మంది కూర్చోండి, మీరు 12 గోత్రుల కర్తలకు ఏం చేస్తారు? గోత్రుల గారికి ఇస్రాయేలుకి తిరుపతి తీరుస్తారని చెప్పాడండి ఆయన. వీళ్ళకి తిరుపతి తీరుస్తారా? ఎవరు? సోది పాస్టర్లు, నటించే పాస్టర్లు, రాజకీయం చేసే పాస్టర్లు. వీళ్ళు నిజంగా సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టేస్తారండి. దాంట్లోకి వెళ్తే వాళ్ళు నటించే నటనకి, యాక్షన్కి 100 ఆడద్ది సినిమాలకి. కానీ వాళ్ళు ఇందులో ఆడుతున్నారు. అలాంటి చోటు చేసుకున్న సంఘంలో వచ్చేపడ్డారు, సేవలు వచ్చి పడ్డారు. వాళ్ళు ఇచ్చే రాజకీయ మైండ్ నుంచి సరా సంఘాలు రాజకీయ మైండ్ ఉపయోగిస్తారు. చాలామంది సేవకులు ప్లే ఆడతారు, ఆట ఆడతారన్నమాట. వీళ్ళు రాజకీయంలో ఉంటే కనుక ఇప్పుడున్న సీఎం కూడా పనిచేయడానికి ముందండి. అంత రాజకీయం చేసేవాళ్ళు ఇందులో సేవ చేస్తున్నారండి. నటించే మహానటులు, మహానటమారులు ఇందులోకి వచ్చి పడ్డారండి. కానీ వీళ్ళు వచ్చేవాడంటే అసలు ఆది నుంచి ఉన్న సాక్షుల్ని కాదని వీళ్ళ మాట నమ్ముతారు. చూడండి, బుద్ధిహీనుల ప్రజలు ఉన్నారండి చాలామంది. నేనేంటంటే ఈరోజు అపోస్తుడు అని చెప్పేవాడు కాదు, కానీ ఈరోజు ప్రవక్త అని చెప్పేవాడు కాదు, కానీ ఆది అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం పైన ఆధారపడే భక్తి చేయాలి. ఆది అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం పైన నిలబడి ఉండేది. ఎందుకంటే దేవుడు వారిని సాక్షులుగా ఎన్నుకున్నాడు. నిన్ను కాదు, నన్ను కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. చెప్పొచ్చా? గ్లోరీ టు గాడ్. న్యాయస్థానంలో ఒక సాక్షికి ఏదో ఒకటి తెలిసి ఉండవలను. ఇప్పుడు పేతురుకు తెలుసు, పిలుపు తెలుసు, అవునా? యాకోబు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగాక. వారందరూ ఏమంటున్నారు? విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా చెప్తున్నారని వాళ్ళు. గ్లోరీ టు గాడ్. దాన్ని ఏమంటారంటే ఐపీ సెక్షన్ 311 అంటే మెటీరియల్ ఉన్నవారు, సంగతులు కలిగిన వారు, ఇంకా ఆధారాలు కలిగిన వారు, చేతులు తాకిన వారు, కడుతో చూచిన వారు, చెవితో విన్నవారు, ఆ అద్భుతాలు స్వస్థలు జరిగినప్పుడు దగ్గరే ఉన్నవారు, వీళ్ళే నిజమైన సాక్షులు. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? వాళ్ళకి ఏం పెట్టాం? బప్పంగడ్. నేనే పెట్టాను వీటిని, సోదిగాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే ఆది అపోస్తులు తప్పు చేశారంట. అసలు తప్పు చేసింది వీళ్ళు, వాళ్ళు కాదు. ఏమంటే ఒక సామెత గుర్తొస్తుంది. దొంగోడు అంటే రోజు అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం దోచుకుంటూ అర్ధరాత్రి బయటకు వచ్చాడట. దొంగోడు 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 అన్నారు అందరూ. ఆ జనమంతా వచ్చేసరికి ఆ జనంలో ఈడు వెళ్ళిపోయి ఈడు కూడా దొంగోడు దొంగోడు అన్నాడట. ఈడు కూడా ఇంకా దొంగోడు ఏమైనా పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకుంటారు? అందులోనే ఉన్నాడండి. ఏ తెలివైనడు కూడా అని పట్టుకోలేడండి. ఎందుకు వాడు కూడా ఉన్నాడు దొంగోడు 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 అన్నాడండి. అలా ఈ సంఘశాఖ పాస్టర్లు అందులో దూరిపోయి అపోస్తులు తప్పని, మేము చెప్పింది రైట్ అని వాదిస్తున్నారు. కానీ అపోస్తులు ఇచ్చిన బాప్తిసము కానీ, పరిశుద్ధాత్మ కానీ,
ఆ పాదశుద్ధి కానీ, లేకపోతే ఆ యొక్క ప్రభురాత్రి పోయిన ఆరాధన కానీ ఆ క్రమంలో వీరు లేకుండా క్రమంగా ఉన్న వారిని వారు తప్పు చేశారని చెప్పడంలో అది వినడానికి సిగ్గుకరంగా ఉంది. కాబట్టి వారు సాక్షులు. ప్రైజ్ ది లార్డ్. న్యాయస్థానంలో ఒక సాక్షికి ఏదో ఒకటి తెలిసి ఉండవలను. తెలియకుండా సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నించరాదు. తెలిస్తేనే సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు సాక్ష్యము నేను చెప్పలేకపోతున్నాను, నా గురించి నువ్వు చెప్పంటే అప్పుడు నిలబడి ఇలాగా పలానా సహోదరుడికి ఇలా జరిగిందంట అని దానికన్నా జరిగింది అని దానికి చాలా తేడా ఉందండి. ప్రైజ్ ది లార్డ్. కోర్టులో వంట పెంట పనిచేయండి. ఖచ్చితంగా నేను కళ్ళారు చూచాను, విన్నాను, సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రభు కొరకు మనము సాక్ష్యం ఇచ్చినప్పుడు అది ఆ విధముగానే ఉన్నదంటున్నాడు ప్రవక్త. న్యాయస్థానంలో ఒక తీవ్రమైన విచారణలో మీరు సాక్షిగా ఉండడానికి ముందు మీరు దాన్ని విని ఉండవలను, లేదా దాన్ని మీరు చూచి ఉండవలను. అంతేగాని పలానా వ్యక్తి నాతో చెప్పాడు అని మీరు చెప్పలేరు. అలాగైనొచ్చో ఆయనే నిజమైన సాక్షి, మీరు కారు. చెప్పండి, సాక్ష్యం అనేది ఎవరిది వాళ్ళే చెప్పాలి. కోర్టులో నిలబడి ఒక ఆయన నిలబడి, అవునండి మా ఫ్రెండ్ చూశాడంటండి, మా ఫ్రెండ్ విన్నాడంటండి అంటే, నువ్వు దిగవయ్యా అంటారు ముందు. అయితే నువ్వు కదా సాక్షి. ఎవరు? ఆ వ్యక్తి సాక్షి అని న్యాయము జడ్జి చేస్తుంది అన్నమాట అండి. మరి లోక సంబంధంగా అవే అలా ఉంటే, మరి బైబిల్లో యేసుక్రీస్తు బాప్తీసం ఇచ్చుట అనేది, పరిశుద్ధాత్మ పొందుట అనేది, ఆ అపోస్తలులకు బోధ అనేది, స్వస్థత కార్యాలు అనేవి ఎంత సాక్ష్యం ఇచ్చారండి వాళ్ళు. ప్రభునాను మహిమ కలుగాక. పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఏ మనుషుడు క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానమునకు ఖచ్చితమైన సాక్షిగా ఉండలేడటండి. పరిశుద్ధాత్మ పొందిన వారే యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉంటారటండి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ పొందకుండా యేసుక్రీస్తుకి సాక్షులుగా ఉండలేరు. చదువుతున్నాను, పరిశుద్ధాత్మ వలన తప్ప ఏ మనుషుడు క్రీస్తు యొక్క పునరుద్ధానమునకు ఖచ్చితమైన సాక్షిగా ఉండలేరు. అపోస్తులు ఏమన్నారంటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడు, అందుకు మేము సాక్షులమై ఉన్నాము అన్నారండి వాళ్ళు. ఆయన లేచాడనడానికి మేము సాక్షులం. చూడండి, అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళుపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. వీళ్ళు లేఖనం చూపించారు, ప్రవచనం చూపించారు. వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు లేవలేని వాదిస్తున్నారు, లేక ప్రకటిస్తున్నారు. అప్పుడు ఆ రోజుల్లో యేసు ప్రభు లేచిన దినాల్లో గందరగోళం ఉంటుందన్నమాట. చాలా గందరగోళం ఉంటుంది. లేచాడని చెప్తుంటే లేవలేదని చెప్పే గుంపు ఉన్నారు అక్కడ. నీ శిష్యులు ఎత్తుకుపోయారని ఒక ప్రచారం జరిగింది, అబద్ధ ప్రచారం అక్కడ. తెలుసా మీకు ఆ విషయం? యేసు ప్రభు లేచాడని ఆ యొక్క సైనికులు వచ్చి ఆ యొక్క అధికారులు చెప్పినప్పుడు అధికారులు ఏం చేయారంటే ఈ మాట జాగ్రత్తపరిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఇదిగో యేసు ప్రభుని శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి, లేపబడ్డాడు అనే మాట చెప్పకని చెప్పి కొంత ద్రవ్యం ఇచ్చి డబ్బిచ్చి వాళ్ళని పంపించారు. వాళ్ళ సాక్ష్యము అబద్ధ సాక్ష్యం వారిది, అయినా వ్యాపించిందంట. అబద్ధ సాక్ష్యం కూడా వ్యాపించిందంట. ఆ టైంలో వీళ్ళు లేచాడంటే, లేదు ఆయన లేచాడు, మేము ఆయన మోసుకుపోలేదు, మేము ఆయన ఎత్తుకుపోలేదు, ఆయన లేచి మా గదిలో ప్రత్యక్షపరచబడ్డాడు, మేము ఏది వింటామో, ఏది చూచితమో, ఏది తాకితమో దానికో సాక్ష్యం ఇస్తున్నామని చెప్పడం మొదలుపెట్టారండి వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? 32 వచ్చిన, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులము. వాళ్ళు ఏమన్నారు? ఎత్తుకుపోయారు సమాధిలో ఉంచి శిష్యులని, ద్రవ్యం ఇచ్చి వారికి చెప్పారట. అది కూడా మీకు లేఖనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త త్వరగా చివరి అధ్యాయం, మత్తయి సువార్త చివరి అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 27, 25, 28. చూడండి, చదవమ్మా.
12:10 చదువుతారు, చదవండి. ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి, ఇది ప్రచారం అక్కడ. చదవమ్మా. అప్పుడు వారు ఆ డబ్బు తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం, అంటే వారికి ఏదో బోధించారు, అబద్ధ బోధ. ఇలా లేనిది బోధించే అబద్ధ బోధకులు చాలామంది లోకంలో ఉన్నారండోయ్. ఏం బోధించారంటే, ఆయన లేవలేదు, శిష్యులు ఎత్తుకుపోయారు అని చెప్పండి. మీ నిద్రపోతుండగా శిష్యులు ఎత్తుకుపోయారట. ఏమంటే ఒక మాట ఏనండి, అబద్ధం కూడా అద్దంలా అతకాలంటారు మాట. అబద్ధం కూడా అద్దంలాగా అతకనట్టు ఉండాలి. ఒకడు అబద్ధం ఆడుతుంటే ఈజీగా దొరికేస్తూ ఉంటారు. మీకు విషయం చెప్పిన సంగమా, ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం కప్పుకొని ఇంకో అబద్ధం ఆడాలి. మళ్ళీ అబద్ధం, రెండో అబద్ధం కాపాడుకుని మూడో అబద్ధం ఆడాలి. మూడో అబద్ధం కాపాడుకుని నాలుగో అబద్ధం ఆడాలి. నాలుగో అబద్ధం కాపాడుకోవడానికి ఇంకా సంఖ్యాశాస్త్రమే మనకి. అందుకే మొదట సంగమా అబద్ధం ఆడొద్దండి. నేను అబద్ధం ఆడికి ఇష్టపడను. ఒకవేళ అబద్ధం ఆడితే నా ముఖం మీరు చూడలేరు. పశ్చాత్తాపడి ఏడ్చి దాని నుంచి బయటకు వచ్చేదాకా నాకు అసలు మనశ్శాంతి ఉండదు. కొంతమంది మంచిని లేక ఇప్పటికప్పుడు తెల్లారి నుంచి సాయంత్రం తెల్లారి నుంచి సాయంకాలం దాకా అబద్ధాలు ఆడతారండి. ఒక విషయం చెప్తా సంగమా, ఒకటి మీరు పలానా రోజు వస్తానని చెప్తే లేట్ అయినా మాత్రం వెళ్ళిపోండి, లేదా ఫోన్ చేసి రావట్లని చెప్పండి. నేను ఎవరికన్నా కమిట్ అయితే వస్తానని చెప్తే అర్ధరాత్రి పండుగలకు వచ్చి ఊరు కొడతాను నేను కావాలంటే, తిట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే కమిట్ అయిపోయాను కాబట్టి. రావట్లేదు రాలని చెప్పేస్తాను. ఒకవేళ మర్చిపోతే జ్ఞాపకం వచ్చినప్పుడు క్షమించని చెప్తాను. ఇలా ఎందుకు ఉండకూడదు? మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక మాట చెప్తున్నాం, ఒక పని చేస్తున్నామంటే దానికి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండదు సంగమా. కాబట్టి సంఘం అబద్ధపడొద్దు. దేవుడు నాకు ఈ సంఘం అబద్ధం ఆడకూడదని కోరుకుంటున్నాను. అసలు ఏ విషయం కూడా అబద్ధం ఆడొద్దు. తప్పించుకోవడానికి దేవుడు తెలివి జ్ఞానం ఇస్తాడు తప్ప. పావుల వల్లే నిష్కలంకులుగా ఉండండి, పావుల వల్లే వివేకులుగా ఉండండి. అంటే తప్పించుకోండి తప్ప మీరు ఇరుక్కపోయి ఇంకోళ్ళు ఇరికించకండి. అబద్ధాలు ఆడొద్దండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఓ రోజు నాతో ఉన్నటువంటి సహోదరులు, నేను సంఘములు అంటండి, వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో. నేను నమ్మిన ప్రేమించిన వాళ్ళు నన్ను పోలీసులు లాగేశారండి. నేను నమ్మిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని, అన్నం పెట్టిన వాళ్ళని, బాప్తీసం ఇచ్చిన వాళ్ళని, ఏమండి చక్కగా వాక్యంలో పెంచితే పెద్ద చేస్తే స్టేషన్ లాగేశారు నన్ను. జీవితంలో మర్చిపోలేని కార్యం అండి అది, బాధాకరం. అక్కడ ఇచ్చే సాక్ష్యం తెలుసండి, వీళ్ళు అబద్ధాలు రాశారు. నేను సంఘంలో అమ్మాయిల వెంకాల అదిలో చూస్తానంట. ఎంత దారుణం! ఒక్క సంఘ కాపరి మీద సంఘము కొద్దిమంది అలా చెప్పటం, అది సాక్ష్యమా? ఎంత ఘోరం అంటే దానికి నేను చాలా కాలం బాధపడ్డానండి. చూడండి ప్రియరా, సేవకుడి జోలికి, సంఘం జోలికి అసలు రాకండి దయచేసి. నా చేతులు ఎట్టి చెప్తున్నాను, దేవుడు దాని వెనక ఉన్నాడు. నీకు తెలిస్తే పూర్తిగా మాట్లాడని ప్రవక్త, తెలియకపోతే మౌనంగా ఉండు. తెలిసి తనటిగా మాట్లాడావా, అబద్ధ సాక్ష్యాలు చెప్పావా, దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. దేవుడు దాన్ని వెనక్కి తీసుకుంటాడు. ఆ మాట ఖచ్చితంగా, ఆ మాటల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం కలుగాక. అలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఏకీవించారో దేవుడు వాళ్ళందరికీ శిక్షణ చేసుకుంటాను వచ్చాడండి. ఆయన నా పని కాదు అది, నన్ను పిలిచిన వాడి పని ఆయన చూసుకుంటాడు. చేస్తూనే వచ్చాడు, ఆయన చేస్తూనే ఉన్నాడు, చేశాడు, చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. అలాంటి వాడికి సేవ చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగాక. లేకపోతే ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని ముట్టువాడు
అది ఏమన్నా సరదా మాట ఏమన్నా అది ఏమనుకుంటారా? సీరియస్ అండి అదేమన్నా. అలా దేవుళ్ళు ఒక విశ్వాసి యథార్థ ఎవరి వెళ్లకుండా నీతిమంతులుగా పరిశుద్ధులుగా వాక్యస్థానంగా తను బర్త్ చేసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ జోలికి వస్తే దేవుడు వారిని ఖచ్చితంగా టచ్ చేస్తాడండి. అది సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, ఒక పెద్ద అయినా, వాళ్ళు దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేస్తూ నీతిమంతులుగా కొనసాగుతున్న ఎవరినైనా సరే తాకితే, డిస్టర్బ్ చేస్తే దేవుడు వాడిని డిస్టర్బ్ చేస్తాడండి. మిమ్మల్ని ముట్టినవాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ఏమన్నారట? ఇందుకు మేము సాక్షులు అంటున్నారండి. ఇంకా ముందుకెళ్దాం. వారు ఆయనకు సాక్షులుగా ఉండడానికి ముందుగా వారు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండవలను. సాక్షులుగా ఉండాలంటే వారు పైనుండి శక్తి పొందుకోవాలి. తర్వాత వారు ప్రపంచమంతటా యెరూషలేములో, యోదయ, సమరయలో మరియు బూదిగంతుల వరకు సాక్షులుగా ఉండేదరు. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ప్రవర్తించింది. వారు ఒక అనుభవమును కలిగి ఉన్నంత వరకు వారు సాక్ష్యం ఇవ్వలేరు. సాక్ష్యం ఇవ్వాలంటే అనుభవం ఉండాలట, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ అనుభవం పొందే వరకు దేవుడు వారిని అలాగే ఉంచాడు. 10 రోజులు అక్కడే ఉన్నారు, పరిశుద్ధత పైనుంచి పొందుకున్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వారు పొందుకున్న వారే ప్రవర్తన అన్నాడు వారి కోసం. వారు ఒక అనుభవమును కలిగి ఉండేంత వరకు వారు సాక్ష్యం ఇవ్వలేరు. మామూలుగా ఇచ్చే సాక్ష్యం వేరు, అనుభవంతో ఇచ్చే సాక్ష్యము చదివింది విన్నది సాక్ష్యం కాదు. అనుభవంతో చెప్పే సాక్ష్యము అందులో జీవం ఉంటుందండి. అది అనేకుల్ని ప్రేరేపిస్తుంది, అనేకుల్ని ప్రభావితం చేస్తుంది ఆ సాక్ష్యం పేర. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు ఒక అనుభవం కలిగి ఉంటే అప్పుడు వారు తమంతట తామే సాక్షిగా ఉండేద్దరు. ఎందుకనగా వారు తిరిగి జన్మించిన వారు. గ్లోరీ టు గాడ్. సాక్ష్యం ఇచ్చేవారు తిరిగి జన్మించిన వారు. గ్లోరీ టు గాడ్. చూడండి, ఈ లోక కార్యములు వాటన్నిటి నుంచి వారు బయటకు వచ్చిన వారు. పాతవన్నీ గతించిపోయి సంవత్సరం కొత్తవైనప్పుడే మీరు యేసుకు ఒక సాక్ష్యం ఇవ్వగలరు. యేసుక్రీస్తు సాక్ష్యం ఇవ్వాలంటే శిష్యులే ఉదాహరణ. వారి సంఘ శాఖలు, యోధా మతాల నుంచి, సిద్ధాంతాల నుంచి, ఆచారాల నుండి, ఆ బలు అర్పణ నుంచి వారు బయటకు వచ్చేసారండి. ఆచారబద్ధమైనటువంటి కార్యక్రమం నుంచి వారు బయటకు వచ్చి జీవంగల వాక్యాన్ని తాకి పట్టుకుని వారు దీనికి పరిశుద్ధత పొందుకుని వారు సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా ఈ అపోస్తలులు బయటికి వెళ్ళి సరైన సాక్షులుగా ఉండడానికి ముందుగా వారు దేని గురించి సాక్షులుగా ఉండబోచున్నారో దాని గురించి అనుభవం వారికి ఉండవలని యేసు ప్రభు వారిని మేడగదికి పంపెను. ఎంత మంచి మాట అండి. వారు సాక్ష్యం ఇవ్వడానికి ముందుగా అసలు దేనికోసం సాక్ష్యం ఇవ్వాలో దాని యొక్క అనుభవం గురించి వారిని యేసుక్రీస్తు వారే ఎక్కడ తీసుకెళ్ళాడు? మేడగదిలోకి తీసుకువెళ్ళాడట. ఆయనే మేడగదికి పంపించాడట అండి. చూడండి, అపోస్తలుల కార్య గ్రంథము, ప్రభు నామమున మహిమ కలుగాక, 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అంటే ఇక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు? శిష్యుల్ని వెళ్ళమని చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారే. చూడండి, అక్కడ అపోస్తలుల కార్యం పైన చూస్తున్నాం, 1:8 చూస్తాం. అయితే మీరు పరిశుద్ధ మీ మీదకి వచ్చే వరకు మీరు శక్తి నుండి వారు కనుక మీరు యెరూషలేములో కాపురము, యెరూషలేములో సాక్షులు ఉందని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పైనుండి శక్తి పొందే వరకు పోవద్దని చెప్పాడు. అది 4లో ఉంది. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల నిన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూసారా, 1:4 వచనంలో నా తండ్రి వల్ల పొందిన వాగ్దానం మీరు పొందే వరకు వెళ్ళకండి, మేడగదిలో పోండి అని చెప్పాడండి. కాబట్టి వారు వెళ్ళి మేడగదిలో కనిపెట్టారు. 10 రోజులు అయింది, అనుభవం వచ్చింది వారికి. వారు దేని గురించి సాక్షిగా ఉండబోచున్నారో దాని గురించి అనుభవం వారికి ఉండవాలని యేసు ప్రభు వారిని మేడగదికి పంపాను. ప్రజలు సాక్ష్యం ఇచ్చుదురు, తాము క్రైస్తులమని చెప్పుదురు, మరి బయటికి వెళ్ళి ఇతర జీవితాలు జీవిస్తారు. అంటే సాక్ష్యం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి చాలామంది ఇతర జీవితాలు జీవిస్తారట. ఒక అవిశ్వాసంలోనికి వచ్చి ఏం చేస్తాడంటే, అంటే చాలామంది ఇక్కడ అపోస్తులు అయితే అనుభవంతో సాక్ష్యం ఇస్తున్నారండి, ఓకే. కానీ చాలామంది ఏమంటారంటే మేము కూడా సాక్ష్యము ఇస్తాం అని సంఘంలో సాక్ష్యం చెప్పి ఒక పాట పాడో, సాక్ష్యం చెప్పో, వాక్యం చదివో, హెచ్చరిక ఇచ్చో వారు బయటికి వెళ్ళట ఎలా ఉంటారంటే
ప్రజలు సాక్ష్యం ఇచ్చేదురు కానీ, తాము క్రైస్తవులమని చెప్పుదురు కానీ మరి బయటికి వెళ్ళి ఇతర జీవితాలు జీవిస్తారు. ఒక అవిశ్వాసంలోనికి వచ్చి దాన్ని చూచును. ఇక్కడ చూడండి, ఇదేనా వారి విధానం అని అతను చెప్పును. అంతే కదా. దెయ్యము కూడా ఎల్లప్పుడూ వారినే ఎత్తు చూపించును. క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు ఆ విధముగా జీవించని వారు సరైన సాక్షులుగా పనికిరారు. చాలామంది సంఘాలు నిలబడి సాక్ష్యం ఇస్తారు, నేను అది ఇది అని చెప్తూ ఉంటారు. కానీ బయటికి వెళ్ళి చూస్తుంటే వారి జీవితాలు వేరుగా కనిపిస్తాయి. అప్పుడు అంటారట అవిశ్వాస అనేవాడు, ఎదుగో చూడు, ఇదేనా క్రైస్తవ విధానము, ఇదేనా వారి విధానము అని చెప్తాడట. దెయ్యం కూడా వారినే ఎత్తు చూపిస్తుందట. అలాంటి వారు క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు ఆ విధముగా జీవించిన వారు సరైన సాక్షులుగా కారు, సరైన సాక్షులుగా ఉండజాలరు. మీరు ఒక సాక్షిగా ఉండటకు ముందు మీకు దాని గురించి బాగా తెలియాలటండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మీరు నిజంగా ఒక సాక్షిగా ఉండెదురు అని సాక్ష్యము గురించిన విషయాలు ముందు ప్రవక్త చెప్తూ వచ్చాడండి. గ్లోరీ టు గాడ్. సాక్ష్యం అనే దానికోసం ముందు దేవుడు ఒక అనుభవం తీసుకొస్తున్నాడు వారికి. అనుభవం చెప్పే సాక్ష్యానికి జీవం ఉంటుంది. కాబట్టి వారు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని చెప్పగలిగారు. మేము ఏ చేతులు తాకినేవో అవి కరెక్ట్గా ఆయన గురించి సాక్ష్యం ఇస్తారని చెప్పగలిగారు. అదే ప్రత్యక్షపరచబడిన జీవం అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బైబిల్ నుంచి ఒక సాక్ష్యాన్ని నేను తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం మెల్లగా. ప్రైజ్ గాడ్. అతడు నోవాహు వాస్ ఏ విట్నెస్ టు గాడ్. నోవాహు దేవునికి ఒక సాక్షిగా ఉన్నాడట. అసలే బైబిల్ అంతట్లో మొట్టమొదట వాడకట్టిన ఇంజనీర్ ఈయనేనండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అంతట్లో మొట్టమొదటి ఇంజనీర్, బైబిల్ అంతట్లో మొట్టమొదట యొక్క వాడకట్టిన వ్యక్తి ఇతడేనండి. అంతేకాదు, బైబిల్ అంతలో మొట్టమొదట ఇతడే సాక్ష్యం ఇచ్చేవాడు కూడా అండి. ఫస్ట్ సాక్షి దేవునికి అతడ. ప్రభు నామన మహిమ కలుగాక. దేవుడు వాడిని చూశాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో చెక్కలే దేవుడు వాడిని చూశాడు. ఇన్ దిస్ జనరేషన్, ఈ తరములో, గ్లోరీ టు గాడ్, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉంటే చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. అంటే ఈ తరం, ఇన్ ద జనరేషన్, ఈ తరంలో నువ్వు మాత్రమే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావయ్యా అన్నాడు. అంటే ఆ తరములో ఒక నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. అతని పేరు నోవాహు. అతను సామాన్య మనిషి, వ్యవసాయం చేసుకునేటువంటి ఫార్మర్. ప్రభు నామన మహిమ కలుగాక. అతనికి పెద్దగా చదువు లేదు, అందము లేదు, లోకజ్ఞానము లేదు, టెక్నాలజీ లేదు. కానీ అతడు మాత్రము ఒక సామాన్యంగా ఉన్నాడు. దేవుడు ఆ గొప్ప గొప్ప పండితుల్ని, జ్ఞానుల్ని, చదువుకున్న వారిని, ఆ గొప్పగా తెలివైన వారు అందరూ దాటిపోయి ఈ సామాన్యుని పిలిచి అంటాడు, నువ్వు వాడకట్టవయ్యా అంటున్నాడు. ఇతని జీవితంలో ఎప్పుడు వాడకట్టలే. కట్టేవారు అందరిని దాటి వచ్చేసాడండి. తెలివైన వారిని, గొప్పవారిని దాటి వచ్చేసాడు. చదువుకున్న వారిని, గొప్ప జ్ఞానవంతులు దాటి వచ్చేసి, పండితులు దాటి వచ్చేసి సామాన్యమైన ఒక మనిషిని అన్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు అన్నాడు. అంటే దాని ముందు దేవుడు అందరిని చూశాడు కదా. చూశాడా? చూడండి ఆదికాండం ఒకసారి చూశాడులే, చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. ఎలాంటి సాక్షులు దేవుడు కోరుకున్నాడు చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం అండి, 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు, చూశాడండి ఆయన. భూలోకం చూశాడా? నోవాహు దినాలలో దేవుడు భూలోకమును చూశాడట. చూస్తే భూలోకం ఎలా ఉందట? చెడిపోయిందట. ఎలా? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకుని ఉండేది. అంటే వారంతటా వాళ్ళే మార్గాలు చెరిపేసుకున్నారట. సమస్త శరీరులు అన్నాడండి. అంటే శరీరముతో ఉన్న వాళ్ళందరూ అందరూ మాత్రం ఒక్క నోవాహు మాత్రమే ఇన్ జనరేషన్, ఆ తరములో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు. అక్కడ భార్య కోసమో, లేక భర్త, లేకపోతే కొడుకుల కోసమో, కోళ్ళ కోసమో దేవుడు మాట్లాడలే. నీవే అన్నాడండి సింగిల్గా. నీవు మాత్రమే
నా ఎదుట నీతిమంతుడిగా ఉన్న, అంటే అక్కడ వాళ్ళందరినీ పక్కన పెట్టాడు దేవుడు. కేవలం ప్రపంచమంతట్లో ఒకే ఒక వ్యక్తిని, సరైన వ్యక్తిని, అనగా ఆ యొక్క జనరేషన్లో, ఆ యొక్క తరములో నిందాహితుడిగా సరిగ్గా ఉన్నటువంటి వ్యక్తి కనిపించాడండి. అతడే నోవాహు. మొట్టమొదటి నోవాహు దేవుని స్వరం విన్నాడండి. తన జీవితంలో మొట్టమొదటి దేవుని స్వరం విన్నాడండి. ఆ దేవుని స్వరం విన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో భూమి మీదకి జలపరి రాబోతున్నది, దాన్ని తప్పించుకోవడానికి నీవు నీ ఇంటి వారి కోసం ఒక వాడ చేసుకోమని చెప్పాడండి. ఓ గ్లోరీ టు గాడ్. దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయినది, సమస్త శరీరాలు తమ మార్గం చెరిపేసుకున్నది. 13 దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చేసింది. ఇదిగో వారిని భూమితో కూడా వారి నాశనము చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడండి. ఎలాంటి స్వరం అంటే దేవుడు మాట్లాడటం డైరెక్ట్గా మొత్తం తుడిచిపెట్టేస్తానన్నాడండి. ఒక వ్యక్తికి మాత్రం చెప్తున్నాడు, నువ్వు వాడ కట్టుకొని. దాని కొలతలు, ఆ కార్యక్రమాలు ఎలా చెప్పాడు దేవుడు, ఏ కర్రతో చెప్పాడో అదే కర్రతో కట్టడము గొప్ప విశేషమండి. ఆ విషయంలో ఎంతమంది వచ్చి నోవాహుని డిస్టర్బ్ చేసినా, గందరగోళంలో పడేసిన, కన్ఫ్యూషన్లో పడేసిన, ఆ నోవాహు మాత్రం ఇటువంటి గందరగోళం మాత్రం చెందలేదండి. నేరుగా దేవుని స్వరం విన్నవాడు, దేవుని స్వరమైన ఏ సేవకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ అపోస్తుడైనా, ఏ సువార్తికుడైనా, మరి ఏ పెద్ద అయినా, ఏ విశ్వాస అయినా అతన్ని కదపలేరండి. ఇంచు కూడా కదిలించలేదు దాంట్లోంచి, ఇంచు. దేవునికి స్తోత్రం కలిగాక. నోవాహు వాడ కట్టినప్పుడు దాని సంవత్సరాలు 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు ఒక తరమైన ఆ రోజుల్లో. ఇప్పుడు తరము 40 సంవత్సరాలు అని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 120 సంవత్సరములు అతడు గట్టిగా పట్టుకుని నిలబడ్డాడండి విశ్వాసంలో. దేవుని స్వరం విన్నాడు, ఎలా కట్టమన్నాడో, దేంతో కట్టమన్నాడో, ఎక్కడ కట్టమన్నాడో, అదంతా ఎన్ని అంతస్తులు కట్టమన్నాడో, ఏ కర్రతో కట్టమన్నాడో దాని నుంచి ఇంచు కూడా కదలలేదండి. ఎంతోమంది వచ్చి అతను డిస్టర్బ్ చేశారు. ఎంతోమంది వచ్చి అది కాదు ఇది, ఇది కాదు అది. ఇప్పుడు ఇల్లు కడతాం అనుకోండి, కట్టేదాకా సలహా ఇస్తారండి. కట్టేదాకా సలహాలు ఇస్తారు, మీకు తెలీదా? కట్టేదాకా సలహాలు ఇస్తారు. అలా కడితే బాగుండు, ఇలా కడితే బాగుండు, పెయింట్ వేస్తే ఆ పెయింట్ వేస్తే, ఏది దేన్ని ఒప్పుకోరళ్ళు. కింద ఆఖరికి తెలిసి అయ్యో ఇంకోటి వేస్తే బాగుండు అంటే, కట్టిన తర్వాత కూడా లోపలికి వచ్చి అంతా బాగుంది కానీ ఇలా ఇలా చేస్తే బాగుండండి అంటాడు ఒకడు. సాటిస్ఫాక్షన్ కట్టుకున్నట్టుగా ఉంది. వచ్చిన గెస్టులు మాత్రం అన్నీ చెప్తానే ఉంటారు. అలాగే నోవాహు కూడా చాలామంది చెప్పారండి, ఈ చెక్క కాదు ఆ చెక్క, ఈ గమ్ము కాదు ఆ గమ్ము, ఇది కాదు అది, అది కాదు ఇది అంటుంటే నువ్వేం చెప్పబోకు, నువ్వు అలా ఉండు, నీ స్వరం వద్దు. నేను ఆల్రెడీ స్వరం కలిగి ఉన్నాను, ఆయన స్వరాన్ని విన్నాను నేను. ఆయన పలానా చెక్క పేరు కూడా చెప్పాడు, అది ములిగిద్దో తెలియద్దో నాకు అనవసరం, ఆయన చెప్పాడు కాబట్టి అది పిచ్చగా నేనేం చేస్తాను, నమ్ముతాను, చేస్తాను. ఏదైనా ఉంటే తర్వాత నన్ను డిస్టర్బ్ చేయబోక. లోపలికి వచ్చి ఎక్కడ కొండ మీద కట్టమని చెప్పాడు దేవుడు. ఎక్కడ కట్టమన్నాడు? అసలు కిందే నీవు చుక్కలేదురా బాబు అంటుంటే ఎక్కడ జనాలకు మతిపోయింది. వర్షమే రాని సమయంలో వర్షం వస్తుందని చెప్తున్నాడు. 2000 సంవత్సరాలు వర్షం పడలే. ఆదాం నుంచి నోవాహుకి 2000 సంవత్సరాలు వర్షం పడలేదు కాబట్టి డౌట్ వచ్చింది వాళ్ళకి. అలాగే అర్థం కావట్లే. పై ఎక్కడ కడుతున్నాడు? అంత ఎత్తున కడుతున్నాడు. అంత విశ్వాసం అండి అతని విశ్వాసం, అంత ఎత్తు ఉంది విశ్వాసం అవుతుంది. అంటే ఏంటి? ఖచ్చితంగా వర్షం అక్కడ దాకా నీరు పడద్ది, నదులు నిండుతాయి, కాళ్ళు నిండుతాయి, బోధులు నిండుతాయి, ఏమండి ఇంట్లోకి వస్తాయి, విద్యలోకి వస్తాయి, అవి పర్వతం దాకా వస్తాయి. పర్వతం మీద దాకా వచ్చిన తర్వాత అప్పుడు నీరులోంచి ఆ నీరు మించి వాళ్ళు లెగిస్తుందని. అబ్బాబ్బా ఎలాంటి విశ్వాసం ఏంటిది ఒకసారి ఆలోచించండి మీరు. మరి కింద కడితే డౌట్ మనకి. ఎడకట్టాడైనా పైన కట్టి అంటే అతని విశ్వాసం ఏంటి? అసలే లోకమంతా ఏముందంటే అసలు వర్షమే పడలేదురా, మా తాత ముత్తాత చెప్పిన ఇంతవరకు ఇంటాను వచ్చాను, ఎప్పుడు ఏనాడు వర్షమో పడలేదు. వీడు వచ్చేమన్నాడు, పైగా ఎవరు? ముసలోడు. పైగా ముసలోడు. సాధారణంగా ఒక ముసలోడు మాట వింటారని జనాలు వింటారమ్మా? అసలు పట్టించుకోరు.
కానీ ఒకటి చెప్పిన, అలాంటి ముసలి దగ్గర కూర్చుంటే చాలా అనుభవాలు ఉంటాయండి. అనుభవాలు నేర్చుకోవచ్చు. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు కానీ అనుభవాలు కానీ ఓపిక ఉండాలి దానికి. ఈ జనరేషన్కి ఓపిక లేదమ్మా. ఈ జనరేషన్కి ఓపిక అసలు లేదు. అంత కొట్టే అంత అయిపోవాలి టక్క. వాస్తవానికి ముసలోడు అనే ఒక అభిప్రాయం ఉంది. రెండోది, ఎప్పుడూ వినని కనని వార్త చెప్తున్నాడు. దేనికి సాక్షి తెలుసా? జలప్రేమ వస్తుంది అని దానికి సాక్షిగా ఉన్నాడు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా జరిగిద్దని సాక్షిగా ఉన్నాడు. ఎలాంటి సమయంలో తెలుసా? అసలు ప్రజలు నమ్మడానికి ఆస్కారం లేని సమయంలో ఒక సాక్షి నిలబడటం గొప్ప కార్యం అండి. ఏ ఆధారం లేదు, పై కొండ మీద కడుతున్నాడు అంటే అతని విశ్వాసం ఎంత గొప్పదంటే అంత ఎత్తు ఉంది ఆయన విశ్వాసం. మన విశ్వాసము 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఊడిపోద్ది. గట్టిగా వాక్యం ఉన్నప్పుడు ఏమంటుందంటే, ఏదో పాస్టర్ వాక్యం చెప్తే పంపుకుంటున్నాడు, ఈరోజు నేను బలంగా సాక్ష్యం ఇస్తాను, మళ్ళీ చప్పకిలిపినట్టు అయిపోద్దండి. మానకుండా చచ్చుకొచ్చేద్దాం అనుకుంటాం, 3 వారాలు మానేస్తాం. మన విశ్వాసం ఎంత గొప్పదంటే గడప దాటిదాకా ఉంటుంది. గడప దాటిన తర్వాత అయ్యా మన సాధ్యం ఏంటండి అన్నాడు. ఆయన అంటే సేవకుడు చేస్తాడు, మనకి ఎలా గుర్తుందండి, బోల్ పనులు ఉన్నాయి అంటారా. నేను కూడా బోల్ పనులు పెట్టుకున్నాను కూడా. నేను కూడా ఛాన్స్ లేదు, అసలు మాట్లాడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. మనుషుడు నిర్ధారణ కలిగి ఉండాలి చేయటానికి పని. ముందు మనసులో సెల్ఫ్ బిల్ నీకు ముందు నమ్ముకోవాలి. ఫస్ట్ నీకే నమ్మకం లేకపోతే ఏం చేయలేవు. దేవునికి స్తోత్రం కలిగాక. నోవాకి పూర్తిగా సెల్ఫ్ బిల్ తన మీద తన నమ్మకం ఉంది. తను చెప్పిన స్వరం మీద నమ్మకం ఉంది. రాబోయే జలప్రేమ మీద నమ్మకం ఉంది. కాబట్టి వాడ ఎత్తున కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలిగాక. పాత నిబంధనలో నోవాహు దేవునికి ఒక సాక్షిగా ఉన్నాడట. ఆయన యొక్క సాక్షులలో నోవాహు మొదటి వాడిగా వచ్చేసాడంటండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగాక. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకసారి చెప్పకూడదమ్మా, దేవునికి మహిమ కలిగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అంటే ఎందుకు చెప్తానంటే, ఆ తరములో పూర్తిగా యాంటీగా ఉన్న సమయంలో ఒకడు సాక్షి నిలబడటం అనేది సామాన్య విషయం కానే కాదండి. ప్రైజ్ గాడ్. ఒక జలప్రయం వచ్చుచున్నదనియు అతను ఒక వాడను కట్టవలనియు అతనితో చెప్పిన దేవుని యొక్క హెచ్చరిక స్వరమును అతడు విన్నాడు. ఈ వాడను తయారు చేయటం అందే సమయంలో సిద్ధపడుటై ఉన్నది. ప్రజల యొక్క రక్షణార్థమైన వాడ అతను సిద్ధపరిచాడటండి. ఎందరైతే లోనికి రావాలని అనుకుందరో వారు రావచ్చు, ఎందరైతే లోపల రావాలనుకుంటున్నారో రావచ్చు అన్నాడటండి. అందరూ వస్తున్నారటండి. బట్ ఒక షరతు ఉంది, మారు మనసు పొంది లోపల రావాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది సంఘంలోకి రావాలి. లోపల రావాలంటే తెలుసా మీకు, ప్రవక్త చెప్పాడు, మారు మనసు లోకాన్ని నుంచి వేరు చేస్తుందట. ఈ యేసుక్రీస్తు బాప్తిజం పొందితే సహవాసానికి సభ్యుడిగా అర్హత యోగ్యత నీకుంటుందట. పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎత్తబాటులోకి అర్హత ఉంటుందటండి. సో మారు మనసు లోకాన్ని వేరు చేస్తుంది, బాప్తిజము సంఘ సభ్యుడిగా చేస్తుంది, పరిశుద్ధాత్మ ఎత్తబాటికి సిద్ధపరుస్తుంది. ఈ 3 అవసరమేనండి. చాలామంది లోకం నుంచి రాకుండానే సంఘంలో ఉంటారండి. వాళ్ళు మారుమనసు పొందకుండానే బాప్తిజం పొందేస్తుంటారండి. ప్రవక్త చోట ఈ వర్తమానంలో ప్రవక్త చెప్పాడు చోట చాలామంది చచ్చిపోకుండానే పాతిపెడేస్తున్నారంటండి. ఈ వర్తమానం వస్తుంది అది. చాలామంది చచ్చిపోకుండానే పాతిపెడతారట. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, కాసేపటికి లేచి వెనకాల వచ్చేస్తారు వీళ్ళు కూడా. అంటే ఏంటి, మారు మనసు లేకుండా లోకంలో చావకుండా, లోక కార్యక్రమం చావకుండా, చీకటికి లోకానికి చచ్చిపోకుండానే చాలామంది సంఘాలకు వస్తారు, సాక్ష్యం ఇస్తారు, పాటలు పాడుతారు, వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, చేసిన పనులన్నీ చేస్తుంటారు. పైగా ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక ఆయన షడన్గా వెళ్తున్నాను అన్నమాట. వెళ్తుంటేనే ఓ చర్చికి వెళ్తాడు. ఆయన నాకు కనిపించాడు. ఆయన పలానా చర్చికి వెళ్తాడు నాకు తెలుసు, పలానా సంఘ విశ్వాసం తెలుసు నాకు. నన్ను చూడగానే చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు. ఏంటబ్బా అని వెనక్కి పెట్టుకుని చెప్పి అలా తిరిగి వెళ్ళి, మన తక్కువ ఏమన్నా మనం కూడా ఎక్కువే కదా, కొంచెం వెనక్కి వెళ్ళి చూపించేవాడు. చూస్తే సిగరెట్ ఉంది వెనకాల, సిగరెట్ ఉందండి. అంటే సిగరెట్ చర్చిలో కాల్చుకోవచ్చు కదా.
అతని దృష్టిలో చర్చలు కలిస్తే పాపం, బయట కలిస్తే పుణ్యం అనే ఫీల్డ్లో ఉన్నాడు అనమాట. అతనికి అది తప్పుగా లేదు. అలాగే మందు తాగేవాళ్ళు, మారు మనసు లేకుండా బాప్తీసాలు పొందితే అలాగే ఉంటుంది జీవితాలు. మారు మనసు లేకుండా బాప్తీసం పొందితే వస్తువులు అలాగే ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళకి వస్తువుల మీద ఆశ ఉంటుందా? ఏమండి, క్రీస్తుది ఈ శరీరం అన్నప్పుడు దాని మీద అధికారం ఉంటుందా? మీ దేహం దేవుని బొక్కలు పెట్టేస్తారేంటి? ఇక్కడో బొక్క, ఇక్కడో కనం పెట్టేస్తున్నారు. అంటే దేహం మీద నీకు అధికారం ఎవడిచ్చాడు? అసలే సూది బెజ్జ పెట్టమన్నాడు, చెప్పాడు. అసలే మా అమ్మాయి పుట్టినప్పుడు కొంతమంది అందరూ వచ్చి బెజ్జలు పెట్టించండి అన్నారట. నేను అన్నాను, కుదరదు. చాలామంది ఇంటోళ్ళు బయట కూడా అందరూ కూడా అమ్మలక్కలు బీరకాయ పీసులు అప్పుడే వస్తారు. కుదరదు, ఒప్పుకోను. అలాగే ఉంచేవాడిని. ఇంకో విషయం చెప్పిన, ఆడపిల్ల ఎదిగిన తర్వాత మెచ్యూర్ వస్తే క్రైస్తవులు మెసేజ్లు ఉన్న వాళ్ళు కానీ బైబిల్ తెలిసిన వాళ్ళు కానీ ఆలోచించండి, బైబిల్లో ఎక్కడ అటువంటి కార్యం మీకు కనిపించదు. మెచ్యూర్ ఫంక్షన్స్ అనేవి మెసేజ్లో ఉన్న వాళ్ళకి తగదు, వర్తమానంలో ఉన్న వాళ్ళకి తగదు. అది పూర్తిగా భూతి పదం అండి. అది ఎన్నడా పని చేయకూడదు. అది జరిగినప్పుడు కూడా చెప్పారు, ఇది సలహాలు ఇచ్చారు. నో, నెవర్, ఇటువంటి ఆశ్చర్యాలకు మేము దూరంగా ఉంటాం. ఒక ఆమె వచ్చి బొత్తిగా ఏమీ లేకపోతే ఉంటుంది, చిన్న మా చిన్న కూతురు అనమాట. వచ్చి చిన్న కొంచెం చించిని పెట్టుకోవచ్చు కదా, చించిన అలంకరణ ఎందుకు ఉంటుంది? చిన్ని పెట్టుకున్నా పెద్ద పెట్టుకున్న అలంకరణ తప్ప చిన్నిటికో చిన్న అలంకరణ, పెద్దటికో పెద్ద అలంకరణ అని దేవుడేమీ చెప్పడు. ఒంటి మీద పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎటువంటి చేతికి కానీ కాలుకి కానీ మెట్లు, చెప్పులు, ఏంటంటే పట్టాలు, ఇంకా పాపిడి బిందులు, ఇంకా రింగులు, బొట్లు, ఏమండి ఇవి టోటల్గా స్త్రీ పురుషులు బంగారాన్ని ఉంగరం తప్ప ఇకే ధరింప చేయకూడదు. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వారు చెప్తున్నానండి. ఇంకా మెరుపులు కనిపిస్తున్నాయంటే నీకు అసలు మారు మనసు ఇంకా అదేమిటో తెలియదు. దాని గురించి నువ్వు సాక్ష్యం నీ జీవితంలో ఇవ్వలేవు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. మారు మనసు అనేది పూర్తిగా లోకానికి చివరి చేయబడుతుందండి. ప్రభు మహిమకులు గాక. చూడండి, ఎందరైతే లోకం రావాలని కోరుకుంటున్నారో నోవహు అన్నాడట, వాళ్ళకి రండి చెప్తుంటే అందరూ వస్తున్నారట. బట్ కండిషన్ ఏంటంటే మారు మనసు పొంది లోపలికి రమ్మని చెప్తున్నాడు. ఈరోజు వాక్యంలోనికి సహవాసంలోనికి మారు మనసు పొంది లోపల రావాలండి. మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, దాని తగ్గ జీవితం జీవించకుండా నువ్వు సంఘంలో అలా కొనసాగితే చివరి గడియల్లో ఎత్తబడి కోల్పోయి మహాశ్రమలకు వెళ్తావనేది ఖచ్చితమైన 100% నిజం. దేవునికి స్తోత్రం కలిగాక. దాని విషయంలో నోవహు దేవునికి ఒక సాక్షిగా ఉన్నాడట. ప్రభువును మహిమ కలిగాక. ఇప్పుడు అతనికి తెలిసిన ఒకే ఒక కార్యం ఏదనగా, వినండి, అతనితో దేవుడు చెప్పినట్లుగా వర్షం పడినై ఉన్నది. అది వరకు ఎన్నడూ భూమి మీద వర్షం పడి ఉండలేదు, కానీ వర్షం పడినై ఉన్నదని దేవుడు చెప్పాను. దేవుడు వర్షం పడినై ఉన్నదని చెప్పిన ఎడల దాని అర్థం ఏదనగా వర్షం పడును. కావున దేవుని వాక్యమునకు అతడు ఒక సాక్షి ఉండెను. మరి అందుకొరకే అతడు పిలువబడెను. వర్షం పడుట ప్రారంభము అవడానికి ముందే అతడు వెళ్ళి ఒక ఓడను తయారు చేసెను. వర్షం రాకముందే ఒక ఓడను కట్టెను. అదే అండి సాక్ష్యం. వర్షం వస్తుందని సాక్ష్యం, దేవుని స్వరమైన సాక్ష్యం. ఖచ్చితంగా నేను కట్టిన పర్వతం అంత ఎత్తు వర్షం వస్తుంది, వరద వస్తుంది, నీరు వస్తుందని, ఆ నీరు ఓడ లేపుతుందని నేను సాక్ష్యం అని చెప్తున్నాడండి అతడు. దేవునికి ఈ ప్రపంచాన్ని నీటిలో నాశనం చేయడానికి సమయం సమీపించినప్పుడు దేవుడు నోవహు అనే పేరు గల వ్యక్తిని పంపాడు. దేవుడు ప్రపంచమునకు తీర్పు తీర్చడానికి ముందుగా దేవుడు ఒక ప్రవక్తను సాక్షిగా పంపుతున్నాడండి. జాతికి పాయింట్కి అవుట్ చేయండి పేర.
పాయింట్ అవుట్ చేయండి. దేవుడు ప్రపంచాన్ని నీళ్లతో తిరుపతి తెచ్చిన ముందుగా హెచ్చరిక ఇవ్వడానికి, సాక్షిగా ఇవ్వడానికి దేవుడు ఒక ప్రవర్తన పంపుతున్నాడండి. తెలుసా మీకు? ఒక మనిషిని సాక్ష్యం, ఒకరి సాక్ష్యం, సాక్షులు, సముద్రం సాక్ష్యం, ఇవన్నీ చదవని పేరా. అందులో ఒక ఆయన సాక్షిగా వచ్చాడు. అతని పేరు విలియం బ్రహ్నం అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక సాక్ష్యం, ఆయనది ఒక సాక్ష్యం అండి. ఈ తరానికి ఒక హెచ్చరిక ఇవ్వడానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. నోవహు తరానికి నోవహు ఎలాగున్నాడో ప్రవక్తగా, సాక్షిగా ఉన్నాడో, ఈ తరానికి విలియం బ్రహ్నము ఒక సాక్షిగా, ఒక వర్తమానుడిగా వచ్చాడండి. ఓ ప్రైజ్ ద లార్డ్. దేవుడు హెచ్చరిక చేయకుండా తిరుపతి తెచ్చాడు. దేవుడు హెచ్చరిక చేస్తాడు ముందు, తర్వాత ఏం చేస్తాడు? మరి హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే రిలీజ్ అవ్వాలి, వెంటనే తప్పు దిద్దుకొని సరి చేసుకోవాలి. ఆ గొప్ప అవకాశము రాజుకి ఇచ్చాడండి దేవుడు. ఎవరా రాజు? హిజ్కియా రాజు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్ళు కార్చాడు, ఏడ్చాడు. ఇంకా మిగిలిన ప్రభు నీ పని ఏది ఉంటే ఆ పని పూర్తి ఎవరికైనా తీసుకోవద్దని అడిగాడు. నిజంగా గాడుతడు తిరిగి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని మళ్ళీ అతనికి ఆయుష్ పెంచాడండి. బైబిల్ అంతట్లో ఆయుష్ పెంచింది అతనికే, ఇక అవకాశం ఎవరికీ లేదండి. గొప్ప సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఇక్కడ ఏంటి? సాక్షిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ మనుషులు దేవునికి ఒక సాక్షిగా ఉన్నవాడు, దేవునికి సాక్షిగా ఉండేవాడు, దేవుని చేత హెచ్చరిక పంపుతున్నవాడుగా ఉన్నాడండి. అతడు సాక్షి మాత్రమే కాదు, దేవుడు అతనిలో ఉండి లోకాన్ని హెచ్చరిస్తున్నాడని గమనించాలండి. హెచ్చరిక అనేది ఆ వ్యక్తి ద్వారా అయిపోయిన తర్వాత తీర్పేమో దేవుడు తీసుకుంటున్నాడండి. అర్థమైంది మీకు చెప్పింది? ఒక సేవకుని ద్వారా దేవుడు హెచ్చరికిస్తాడండి. తర్వాత తిరుపతి ఇచ్చేది సేవకుడు కాదు. ఏ సేవకుడు, ఏ మనుషుడు భూమి మీద తిరుపతి తెచ్చడు, కానీ యేసుక్రీస్తే తిరుపతి తెచ్చినే ఉన్నాడండి. ప్రైజ్ గాడ్. చూడండి, ప్రపంచము దేవుడు నాశనం చేయక మునుపు, తిరుపతి తెచ్చడానికి ముందుగా దేవుడు ఒక ప్రవర్తన పంపాడు. ఈరోజు అదేవిధంగా విలియం పంపించాడు. అప్పుడు నోవహు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎప్పుడు? నోవహు కాలంలో, నోవహు దినాల్లో ఒక నోవహు ప్రవక్త ఉన్నాడు. అతడే ప్రవక్తగా ఉన్నాడు. చూడండి, ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ రోజుల్లో ఒక హెచ్చరిక ఉంది. ప్రైజ్ గాడ్. అంటే ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక వాడుంది, ఒక వర్తమానం ఉంది. దాన్ని సాక్ష్యం ఇచ్చినప్పుడు దాన్ని నమ్మిన ఒక చిన్న గుంపు కూడా ఉందండి. ఫస్ట్ ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక వర్తమానం ఉంది, ఒక వాడు ఉంది, దాన్ని నమ్మిన చిన్న గుంపు ఉంది. ఈ 4 గమనించిన పేరా. ఈరోజు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక వాడు ఉంది, అది యేసుక్రీస్తే. ఒక వర్తమానం ఉంది, అది ప్రపంచమంతటా వెళ్తున్నటువంటి బోర శబ్దం, సునాదం. దాన్ని నమ్మే ఒక చిన్న గుంపు ఉంది ప్రపంచమంతటా. అప్పుడు ఒక ప్రవక్త అయితే ఇప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు, అప్పుడు ఒక వాడైతే ఇప్పుడు కూడా క్రీస్తున్నాడు, అప్పుడు ఒక వర్తమానం అయితే ఇప్పుడు వర్తమానం ఉంది. అప్పుడు అతని సాక్ష్యం నమ్మిన చిన్న గుంపు ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఇతని సాక్ష్యం నమ్మిన ఒక గుంపు ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. ఆమె చెప్పగలరా? ఒక వాడు ఉంది, ఒక వర్తమానం ఉంది, ఒక చిన్న గుంపు ఉన్నది. ఆ గుంపు మీరై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక ప్రవర్తన పంపటం, హెచ్చరిక చేయటం, అదే సమయంలో ఒక వధువును కట్టడం వాడవలే. ప్రవక్త వచ్చాడు, హెచ్చరికిస్తున్నాడు, హెచ్చరిక లోబడిన వారి వాడగా సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. క్రీస్తులకు వస్తున్నారు, వారు దాచబడిన వారిగా ఉన్నారు. ఆ తర్వాత దేవుడు వాడిని తప్పించి, వాడిని పక్క తీసుకొచ్చి మిగతా వాళ్ళు నాశనము చేసినట్టుగా దేవుడు ఒక వధువును తప్పించి భూమిని నాశనం చేయబోతున్నాడు అండి. రాబోయే దినాల్లో తన వధువు రక్షించబడక ముందుగా ఒక ప్రవక్త వచ్చి సాక్ష్యం ఇచ్చి హెచ్చరిక ఇచ్చి, ఆ హెచ్చరిక లోబడిన చిన్న వధువు ఉండి, ఆ వధువు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు భూమిని అగ్నితో కాల్చబోతున్నాడు అండి. ఎందుకు నమ్ముతున్నారు పేరు దీన్ని? చూడండి, ఒక మాట మీకు వినిపించగలుగుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను పేరు. నేను ప్రభు నామమునకు స్తోత్రం కలుగాక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక
3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదల్లో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు, చూడండి, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. నోవాహు వచ్చినప్పుడేమో అది జలప్రయం గురించినటువంటి వాక్యము. ఇప్పుడు ప్రవక్త వచ్చినప్పుడు, విలియం వచ్చినప్పుడేమో ఇక ప్రపంచం అగ్ని కొరకు వెయిటింగ్. అప్పుడు నోవాహు వచ్చి వెళ్ళిపోయాడు. అతని వర్తమానం విన్న వాళ్ళు రక్షించబడ్డారు, మిగతా వాళ్ళు నశించారు. సేమ్ ఒక సాక్షిగా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు అంతములో, చివరిలో. అక్కడ కూడా 2000 సంవత్సరాల చివరిలో పంపాడండి. ఆదాం నుంచి నోవాహుకి 2000 సంవత్సరాల చివరిలో ఒక ప్రవక్త కనిపిస్తాడు. నోవాహు నుంచి యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా పంపడ్డాడు. యేసుక్రీస్తు నుంచి ఈ దినమునికి ఒక ప్రవక్త పంపడ్డాడు. చాలా స్పష్టంగా ఉందండి, చాలా స్పష్టంగా ఉంది, గమనించండి. ఆదాం నుంచి నోవాహుకి 2000 సంవత్సరాలు, ఆ 2000 సంవత్సరాల చివరిలో రంగం మీద ఒక ప్రవక్త సాక్షిగా వస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అతని వాక్యం మీద కొంతమంది రక్షించబడుతున్నారు, మిగతా నశించిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళా ఒకసారి చూస్తుంటే నోవాహు నుంచి యేసుక్రీస్తు 2 సంవత్సరాలు, యేసుక్రీస్తే ఒక ప్రవక్తగా ఉన్నాడు, యేసుక్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు, యేసుక్రీస్తే ఆ దినమునికి వర్తమానుడిగా ఉన్నాడు, ఆ ప్రవక్తగా ఉన్నాడు. అతను సాక్ష్యం వెంగించిన వాళ్ళు, చిన్న వధువు రక్షించబడింది, మిగతా వాళ్ళు శ్రమల గుండా వెళ్ళిపోయారు. టైటస్ వచ్చి వారిని నాశనం చేశాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి ఇప్పటికీ 2000 సంవత్సరంలో దేవుడు మరలో ఒక ప్రవక్తను పంపాడు, అదే విలియం బ్రహ్నం అండి. అంత్య దినములు పంపాడు. ఎఫెసులో పంపినవాడు పౌలు, అది ప్రారంభం. కానీ లౌదీక చివరికాలం పంపినవాడు చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, అంత్యకాలములకు ప్రవక్త, అన్యులకి ఒకే ప్రవక్త, ఆఖరి ప్రవక్త, 7వ నక్షత్రము, 7వ వర్తమానము, 7వ వెలుగు 7వ కాలంలో వచ్చిందండి. దీని తర్వాత ఇక లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ చివరగా వచ్చినవాడు, అక్కడ నోవాహు చివరిలో వచ్చాడు, యేసు ప్రభు చివరిలో వచ్చాడు, ఇప్పుడు ప్రవక్త విలియం చివరిలో వచ్చాడు. వారు వచ్చి ఏ విధంగా హెచ్చరిక చేశారో, వారి హెచ్చరిక వాళ్ళు రక్షించబడ్డారు, మిగతా వధించబడ్డారు, నీళ్ళతో నాశనమయ్యారు. గమనించండి, నోవాహు దినాల్లో నీళ్ళతో నాశనమయ్యారు, యేసు ప్రభు దినాల్లో టైటస్ ఖడ్గానికి ఆతురత అయిపోయారు. ఇప్పుడు 3వది, ఇప్పుడు అగ్ని కొరకు వెయిటింగ్ అండి. మీరు మిగతా 2 నమ్మితే 3వది ఖచ్చితంగా నమ్మవలసిందే. మిగతా 2 సాక్షులుగా ఉన్నాయి, 3వ దానికి మిగతా 2 సాక్షులుగా ఉన్నాయి. 1-2 సాక్ష్యాలు బట్టి నమ్మవచ్చు, నిర్ధారణ చేయొచ్చు. అగ్ని వర్షం వస్తుందా, ఇప్పుడు నోవాహు దినాల్లో వర్షం వస్తుందా అని ఎలా అయితే ప్రజలు ఒక వింతగా చూశారో, ప్రజలు ఆశ్చర్యపడ్డారో, ప్రజలు నమ్మలేకపోయారో, ఈరోజు ప్రపంచమంతటా ఈ 3వ సాక్ష్యము, మొదటి నోవాహుది, 2వ యేసుక్రీస్తుది, 3వది విలియం బ్రహ్నం సాక్ష్యం. ఇతడే సాక్షిగా పంపడ్డాడు ఇప్పుడు నోవాహు వలె. ఇప్పుడు ఇతని సాక్ష్యం తెలుసా? అంత్య దినములలో అపాయకరం పాపములు ఆ సమయం వచ్చును, సంఘం ఎత్తబడుతుంది, భూమికి అగ్నితో బాప్తిజం ఇస్తున్నాడు దేవుడు. అర్థం ఏంటంటే నీళ్ళతో ఎలా నింపేశాడు భూమిని తెలుసా? మీకు తెలుసా? ఒక కొండలో కోడిగుడ్డు వేసి ముంచితే ఎలా ఉంటుందో, ఈ భూమిని అక్కడ నీళ్ళు ముంచాడు. ఇప్పుడు ఇదే భూమిని చుట్టూ అగ్ని ఒక ముంచుతాడండి. ఆ భూమిలోనే సమస్తం ఉన్నది. మనం ఆ భూమి మీద ఉన్నాం. బట్ ముంచేటప్పుడు దేవుడు నేలలో ముంచేటప్పుడు ఆ వధువుని, ఆ రోజు వధువుని వాళ్ళలో భద్రపరిచాడు. యేసుక్రీస్తు దినాల్లో అతని వాక్యం విన్న వాళ్ళు కొంతమంది పరిశుద్ధులు టైటస్ యొక్క అర్హతలు, టైటస్ యొక్క చేతులు చనిపోకుండా దేవుడు అని కాపాడాడు. ధిక్కరించిన వాళ్ళందరూ కూడా, తోసేసిన వాళ్ళందరూ కూడా, మీ రక్తం నా మీద నా పిల్లల మీద ఉండుగా అని చెప్పిన వాళ్ళందరూ కూడా టైటస్ క్రీస్తు తర్వాత 70 సంవత్సరంలో టైటస్ వచ్చి అందరినీ ఊచకోత కోసేసాడండి. అక్కడ చిన్న వధువు దేవుడు దాచుకున్నాడు. ఇప్పుడు మూడోసారి అంతకన్నా భయంకరం. దేవుడు భూమిని పట్టుకుని, దేవుడు భూమిని అగ్నిలో ముంచబోతున్నాడండి. లావా కారుతుంటే ఏలి పడితే ఏమవుతుంది?
ఊడిపోద్ది మొక్క, కనిపించదు. అప్పుడు చిన్న సూది బెజ్జానికే అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, అయ్య గుర్తొస్తాడు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మా అంటాం. చిన్న కట్ అయితే ఎలా ఉంటుంది? ఏదైనా కట్ అయిందనుకోండి, దానికి ఎంత రియాక్ట్ కనిపిస్తుందో నీలో, దానికి 1000 రెట్లు విడవబడితే, ధిక్కరిస్తే, ఈ వర్తమానికుని సాక్ష్యాన్ని తోసేసి నీ ఇష్టారంగా జీవిస్తే, దేవుడు నిన్ను తీసుకొచ్చి మెల్లిగా ఆ లావా మీద పొడుచుతాడు. మన ప్రాణం తట్టుకుంటుందమ్మా. నేను తట్టుకోలేను బాబాయ్, నాకు చాలా భయం. కాబట్టి నాకు భయం కాబట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలో చూస్తున్నాను. దానికి తగ్గట్టు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో నీకు మేలు చేద్దండి. దేవునికి స్తోత్రం కలుగా. కొందరికి ఇంజక్షన్ అంటే భయం అండి. ఇంజక్షన్ పొడటకు వచ్చే డాక్టర్ మొత్తం తిప్పి హాస్పిటల్ తిప్పి రేకెత్తించి మొత్తం కింద పడే సాకరికి మొత్తం మీద ఆ ఇంజక్షన్ అంటే ఇక గుణపొత్తు కూర్చున్నంత ఫీలింగ్ అన్నమాట వాళ్ళకి. కొందరు కాకుడుచుకో, గొంగళి పురుక్కో, లేకపోతే ఇంకా ఎలక్కో, బల్లుకో, దీనికే ఇలా శ్రమలకే ఇబ్బంది పడితే మరి ఈ సాక్ష్య వర్తమానాన్ని ధిక్కరించి వెళ్ళిపోయిన వారి సంగతి ఏమవును? ఎడబడితే గొంగళి పుల్ల మీ వేస్తాడు, విడబడితే కాకురుచుల బోలని వేస్తాడు నీ మీద, విడబడితే రోకల బండ మొత్తం తీసుకొచ్చి నీ పైన కొమ్మనిచ్చేస్తాడండి, విడబడితే ఎలగబడితే బల్లులు, ఏది ఇష్టం లేదో దాంట్లో ముంచుతాడు నేను తీసుకెళ్ళి. ఒక్కసారి ఇమేజిన్స్కి వెళ్ళండి, ఊహించుకోండి. అది ఊహించుకుంటేనే మాకు పర్వం దొరుకుతుంది. గో ఇమేజినేషన్, వెళ్ళండి, ఊహించుకోండి ఒకసారి. విడబడితే దేవుడు మొత్తం భూమిని అగ్నితో ముంచేస్తున్నాడండి. వాడ ఒక్కటి మాత్రమే క్షేమంగా ఉంది, మిగతా వాళ్ళందరూ కూడా నీళ్ళు నశించిపోయారండి. కొందరికి సర్పాలంటే భయం, పాములు, వాటిని తీసుకొస్తాడు. ఏదైతే ఇష్టము లేదో, దేనికి భయపడతావో దాన్ని తీసుకొచ్చేస్తాడు దేవుడు. వీటన్నిటికి భయపడటం కాదు, కానీ వీటి సృష్టికర్త అయిన శరీరాన్ని, దేహాన్ని, ఆత్మని పడి నరకులో పడేసేవాడికి మరి మిక్కులుగా భయపడని బైబిల్ చెప్తా ఉందండి. భయపడదామా? భయపడే సిగరెట్ వదిలేయాలి నువ్వు, భయపడే ప్యాకెట్ వదిలేయాలి నువ్వు, భయపడే సినిమాలు వదిలేయాలి నువ్వు, భయపడే రీల్స్ వదిలేయాలి నువ్వు, భయపడే కొన్ని జోకులు విడిచిపెట్టేయాలి నువ్వు, భయపడే ఆ నిందలు అవమానాలు ఆపేయాలి, భయపడే అబద్ధ సాక్ష్యాలు మానేయాలి, భయపడే అబద్ధం మాట మానేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ముగింపుకు వస్తుంది పేర. నోవహు అన్నాడట, ఎందరైతే లోనికి రావాలని కోరుకున్నారో రావచ్చు అన్నాడు, కానీ షరత్ ఏంటంటే 2 భార్యలు వచ్చాడంట. కుదరదు, నో వే, ఒక్కటే భార్య, ఒక్కటే భర్త. కుదరదా? ఎంత మాత్రం కుదరదు. అయితే నేను కూడా ఉండలేను, వెళ్ళిపోయాడంట వాడు. 2 పిల్లలోడు. ఒకసారి ఒక చోటుకి వెళ్ళి వాక్యం బోధిస్తున్నాను. సరిగ్గా భార్యాభర్తల గురించి వచ్చింది వర్తమానం అంతా. అక్కడ చెప్పాల్సింది ఒకటే, ఇంకోటి వచ్చింది మధ్యలో. ఎందుకోసం నాకే తెలియదు. ఆ తర్వాత పాస్టర్ అన్నారు, బ్రదరు మీరు మధ్యలో చెప్పిన భార్యాభర్తల గురించి 2 పిల్లల గురించి చెప్పవచ్చు సారా, మా సంఘంలో ఒకడు ఉన్నాడండి అన్నాడు. అది చెప్తుండగా చెప్పపెట్టుకొని లేచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నాడండి. అంటే వాక్యము తరిమేస్తుందా? వాక్యం నిన్ను పొమ్మని చెప్తుందా? లేదే, పశ్చాత్తాపడమని చెప్తుంది వాక్యం. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడ ఇష్టం లేక మనిషి బయటకు పోతూ ఉన్నాడండి. నేనేమన్నానంటే, అక్కడే ఉండి అవును ప్రభువా నాతో నువ్వు మాట్లాడావు, ఇది సరికాదు, ఇది మంచిది కాదు అని ఒప్పుకుని విడిచిపెడితే నమ్మదగిన వాడు, వాడిని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. పారిపోయేదానికన్నా అక్కడే ఉండి పశ్చాత్తాపడితే దేవుడు సంతోషిస్తాడు తప్ప, పారిపోతే అక్కడతో సమస్య పరిష్కారం రాదు. దేవుడు మళ్ళా తిప్పి తీసుకొస్తాడు దాన్ని. గ్లోరీ టు గాడ్. చెప్పొచ్చు హల్లెలూయా. కాబట్టి ఒక షరతు పెట్టాడు. తర్వాత ఒకడు బాటిల్ వేసుకొచ్చాడట.
ఎందుకంటే వాడలో నాకు తాగడం బాగా అలవాటు. నేను వాళ్ళలో కూర్చుని టైం పాస్ అవ్వదు, తాగుతూ ఉంటాను. సాయంత్రం అయితే తాగుతూ ఉంటాను, సాయంత్రం పొద్దున్న అంటే అది ఇది మొత్తం. ఒకడు పొద్దున్నే అయిపోతుంటాడు, దాంతో కడుక్కుంటారు మగమంటే ఇంకా ఘోరం. ఇక్కడ పెళ్ళం భార్య లెక్కలే, సంవత్సరం అంతా బాట్లేనండి. తాగుబోతులు విక్రింతల పాలవుతారని బైబిల్ చెప్తుందండి. తాగుబోతులు విక్రింతల పాలవుతారు ఉంది. ఒకడు తాగుబోతుగా ఉన్నాడంటే ఒకడు అంటాడు, అబ్బాయి అంత తాగుబోతు కదండి, కొంచెం అలసిపోయినందుకు మళ్ళీ అంత నొప్పుల వల్ల కొంచెం పెగ్గేస్తాను అన్నాడు. నువ్వు పెగ్గయి నేను తీసుకెళ్ళి లావలో ముంచి తెలుస్తాడు దేవుడు. ఇప్పుడు అక్కడ పెగ్గలని పెట్టుకొచ్చేస్తాయి. ఎవరికి భయపడాలి? ముందు దేవుని భయపడాలి. తిరుపతి ఇచ్చి దేవుని భయపడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరులు వినండి, కుదరదా? ఎంత మాత్రము కుదరదు. బాటిల్ తెలిపాడానికి కట్ట. ఇలా ఆ రోజుల ప్రవక్త అన్నాడు, రంగులు పోసుకునే వాళ్ళు వచ్చారండి అక్కడికి. ఎక్కడికి? అమ్మ ఈ అలంకరణ రంగులు తీసేసి రండి అన్నాడట. మేము తీయం, అయితే మీకు ప్రవేశం, నో ఎంట్రీ, వెళ్ళిపోయారట. అలా ఎక్కువ మంది రకరకాల ప్రజలు వచ్చి వెళ్ళిపోయారట అండి. అతని వర్తమానం నమ్మిన వారు వేలి మీద లెక్కించమని కొద్దిమంది ఉన్నారట అండి. ఈరోజు ఎత్తబడే వధువు కూడా వేలి మీద లెక్కించే చిన్న సంఖ్యలో ఉంటుంది, కాబోతుంది. దేవునికి స్తోత్రము కలుగాక. దాని విషయంలో నోవహు సాక్షిగా ఉన్నాడట. ఇప్పుడు అతనికి తెలిసింది ఒకే ఒక కార్యం ఏదనగా వర్షం వస్తుందని చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మాడటండి. రాదని వాదిస్తున్నారట. ప్రవర్తన రోజుల్లో గొప్ప గొప్ప తెలివైన ఉన్నారు చాలామంది. అక్కడ రాడర్స్ పంపించి అక్కడ వర్షం ఉందా మేఘం ఉందా లేదో కనుగొనే కాలం అంటది. వాళ్ళు కనుగొన్నారట కూడా. అక్కడ ఏ మేఘము ఏ వర్షము సూచన లేవన్నటండి. నువ్వు నిజంగా పిచ్చాడు అయ్యా, అసలు నిజంగా నీ పిలుపు, నీ దర్శనం, నీ కార్యం తప్పు అన్నారట. ఇంట్లో వాళ్ళు కూడా డౌట్ వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేసుకుంటే 7 కూడా ఒక్కొక్కరు ఒక రోజున అనుమానించినట్టుగా చెప్పారట. అనంట, యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను ఆయన స్వరం ఇంటిని, అది ఆయన స్వరమే, దాంట్లో నాకు ఏ గందరగోళము లేదు. నేను సరిగ్గా వర్తమానం విన్నది కరెక్టే, నేను నమ్మిన వర్తమానం నిజమే, నాకు వచ్చిన ప్రవర్తన నిజమే, ఎత్తబాటు నిజమే, పునరుద్ధానం నిజమే, ఒక వధువు నిజమే, 1000 పాలు నిజమే, ఆ ఎత్తబాటు నిజమే, మార్పు నిజమే అని నమ్మాలి ఈరోజు కూడా మనం. దేవునికి స్తోత్రం కలుగాక. అతని విశ్వాసం నుంచి ఇంచు కూడా ఎవరు కదిలించలేపారట అండి. ఈరోజు నీ విశ్వాసం నుండి, నమ్మిన వర్తమానం నుండి, నువ్వు కలిగిన సహవాసం నుండి, నువ్వు పొందిన బాప్తిసం నుండి ఒక ఇంచు కూడా ఎవరు నేను కదిలించలేరండి. దేవునికి ఈ ప్రపంచాన్ని నీటితో నాశనం చేయడానికి సమయం వచ్చింది. దేవుడు ఒక ప్రవర్తన పంపాడు, ఒక వాణ పంపాడు, దాన్ని నమ్మే గుంపుని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఇక్కడ విషయం చెప్పాలి. వాళ్ళలోనికి వెళ్ళటకు ఒక కాలం వచ్చింది. దేవుడు నోవహు ఒక వెనక తలుపు వేసేసాడట. ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశించడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు అక్కడ మూసేసాడట. అంటే ద్వారం తెరబడిన వరకు వారు రాలే. ద్వారం ముయ్యబడిన తర్వాత, వరద వచ్చిన తర్వాత అప్పుడు ద్వారం దగ్గరికి వచ్చారట. దేవుడు ఆ ద్వారం మూసివేసాను అంటే ఏంటి? ప్రవేశించడానికి సమయం ఒకటి ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? దాన్ని మూసేస్తున్నాడు. అలాగే బాప్తిసం పొందడానికైనా, వస్తువులు తీయటానికైనా, ప్రభుత్వం తీసుకుంటాకైనా, ఆదివారం రావటానికైనా, బుధవారం రావటానికైనా దేవుడు సమయం ఇస్తాడు. ఆ సమయం అయిన తర్వాత ఇక నువ్వు పనిచేయవు. ప్రైజ్ గాడ్. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో తీయక్కర్లేదు, 10 మంది కనికలు ఉన్నారు మనకి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడని ఒక స్వరం వచ్చింది. దాన్ని వారు విన్నారు. వారు విని లేచి దివిడులు సిద్ధపరచుకున్నారు. వారు దివిడు సిద్ధపరచుకున్నప్పుడు దివిడులు ఆరిపోతున్న వారు వచ్చి నూనె మాకు కొంచెం అని అడిగారు. నూనె ఉన్న వారిని. వాళ్ళు ఏమన్నారంటే, మీకు మాకు సరిపదు కాబట్టి వెళ్ళి మీరు కొనుక్కొని చెప్పారు. బైబిల్ చెప్తుంది, వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు వెళ్ళిపోయిర్రి. అంతటా తలుపు వేయబడెను. అక్కడ తలుపు వేయబడింది, ఇక్కడ తలుపు వేయబడింది. అది జరిగిన తలుపు, ఇది జరగబోయే తలుపు. ప్రియులారా, తలుపు తెరబడినప్పుడే, బుధవారము చర్చి తలుపు తెరబడినప్పుడే రావాలి. మీలో చాలామంది బుధవారం తలుపు తెరచబడినప్పుడు రావట్లేదు. ఒకరోజు అది ముయ్యబడద్ది, అప్పుడు బుధవారం తలుపు కొట్టిన అది తెరవబడద్దు అనే విషయము రాని వాళ్ళు అర్థం చేసుకుంటే ధన్యులు.
అవకాశాలు అన్నిసార్లు రావండి. అటు తర్వాత తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి అయ్యా మా కోసం తలుపు తీయమని అడిగారట. కానీ యేసుక్రీస్తు అన్నాడు, మీరెవరు నాకు తెలియదన్నాడు. అక్కడ నోవాహు ఏమని చెప్పాడంటే, నేనక తలుపు, దేవుడి తలుపు వేసేసాడు. పైగా దేవుడు పైన పెట్టాడు నోవాహుని తీసుకెళ్ళి. ఎందుకని? ఎవరన్నా వచ్చి తాత నేను చచ్చిపోకుండా ఇష్టం లేదు తాత, నువ్వంటే నాకు చాలా ఇష్టం తాత, నన్ను ఎంతో ప్రేమించావు తాత, నువ్వు నాకు మంచివాడు తాత అంటే అవునా అని చెప్పి కిటికీ నుంచి లాగేస్తాడండి. కిటికీ నుంచి ఏం చేస్తాడు? లాగేస్తాడు. కిటికీ దేవుడు ఎక్కడ పెట్టాడు? ఇలాంటి వాడని చెప్పి అసలు సేవకుడు కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు అండి. అర్థమైంది మీకు? కొన్నిసార్లు సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా వర్తించదు, పని చేయదు. అలా చూస్తుండవలసిందే. దేవుడు మూసేస్తే, దేవుడు రంగం మీదకి వస్తే, దేవుడు పని చేస్తుంటే సేవకుడు చేసినా వర్తించదు. చూస్తూ అలా ఉండవలసిందే. అందుకే సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. తలుపు వేయబడక మునిపే వారి జీవితాలు మార్చుకోవాలి. తలుపు వేయబడక మునిపే వారు ప్రవర్తని, హెచ్చరికను, వర్తమానాన్ని స్వీకరించి నమ్మి తమ జ్ఞానాన్ని అంతా ఒలిసేసుకొని రిత్తిగా చేసుకుని లోపలికి వచ్చేస్తే వాళ్ళు సేఫ్ అన్నమాట. లేదు అనుకుంటే వాళ్ళు నశించినట్లుగానే రాబోయే దినాల్లో కూడా ఎత్తబాటు కోల్పోయిన వారందరూ ఇంకా మునిగిపోయే అవకాశం ఉంది. అక్కడ నీళ్లు కాదు, అప్పుడు నీళ్లు, ఇప్పుడు నీళ్లు కాదు, కానీ ఒక భయంకరమైన అగ్ని. అదే వాక్యం చేత మళ్ళా భద్ర చేసే దేవుడు కావాలండి. దేవుడు త్వరలోనే ఏమండి 5 దేశాలు మందు పాత్ర పెట్టుకున్నారటండి భయంకరంగా. ఈ 5 దేశాలు కూడా ఎత్తబడిన తర్వాత ఒకరి మీద ఒకటి పడి కాల్చుకోబోతున్నారు. అలా కాల్చుకున్న ఒక్క దేశం యొక్క మందు పాత్ర కాలిస్తే మొత్తం ప్రపంచం బుడిదైపోద్దంట. అలాంటి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయని చెప్పాడు ప్రవక్త. 5 దేశాలు మన భారతదేశం కూడా ఉంది. 5 దేశంలో ఈ 5 దేశాలు కూడా ఆ యొక్క మందు పాత్రలు పైన సెట్లలు పెట్టారో, లేకపోతే సముద్రం అడుగుమ పెట్టారో, లేక రూమ్లో పెట్టారో తెలియదు, కానీ ఖచ్చితంగా దాని రిమోట్ మాత్రము ఒక ఆఫీస్ అయితే ఉందంటండి. ఒక ఆఫీస్ అయితే ఉందట. ప్రతి దేశం ఒక ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్లో షిఫ్ట్ డ్యూటీలు వేస్తారన్నమాట. ఎప్పుడు ఒకడు ఉండాలి. ఆ అధికారి నొక్కగానే మొత్తం ఒక దేశ యొక్క మందు పాత్ర అంతా పేలితే మొత్తం ప్రపంచానికి బుడిదైపోద్దంట. 5 ఒకసారి నొక్కితే ఎలాగుంటుంది? ప్రవక్త అన్నాడు, ఆ నొక్కేవాడు కనుక అలా భార్యతో గొడవ పెట్టుకున్నాడు అయితే, ఇంట్లో కనుక గలిబిలైపోయి గందరగోళం అయిపోయినట్లయితే, వాడు మెంట్లో వచ్చేసి పిచ్చోడైపోయి నాకు ఈ బతుకంత అనవసరం, ఇంత కష్టపడి రాత్రి మళ్ళీ డ్యూటీ చేస్తున్నాను, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా పిల్లలు అర్థం చేసుకోవట్లేదు, నా కుటుంబం అర్థం చేసుకోవట్లేదు, ఇక బతికంత వేస్ట్ అన్నవాళ్ళే కదా ఎక్కువ చచ్చిపోయేవాళ్ళు. ఆ టైం కనుక వాడు దిగొచ్చి వాడు బతికి మీద వాడికే సరిగ్గా వచ్చి నొక్కేనుకోండి, వాడితో పాటు మొత్తం అందరూ పోతారండి. అది ఎప్పుడైనా జరగవచ్చంట అండి. ఏ టైం అయినా జరగవచ్చట. వాడిని ఎవడో ఆపలేడు. వాడి చేతిలో రిమోట్ ఉన్నది. ఇంకా అప్పుడు అవుతాడు, దయ్యము కూడా అభిషేకించవచ్చట. దయ్యం కూడా ఆర్డర్గా ఒక కాల్ రావచ్చు, లేదా డిస్టర్బ్ అయ్యి వాడు బతికెందుకంటే వాడు అంతటా వాడు నొక్కేవచ్చు, లేదా మూడోది దైవాన్ని అభిషేకించవచ్చు. ఇదేమి చేయకపోతే దేవుడే అతనితో నొక్కేస్తాడు. మళ్ళా ఎప్పుడు తెలుసా? దేవుడు నొక్కాలనుకుంటే ముందు వధువు తీసేయాలి. తీసేయడం అంటే ఏంటి? చంపేయడం కాదు. ఎత్తబడిలో తీసుకెళ్ళిపోయిన తర్వాత, వాడిలో దాచిన తర్వాత, ఎలాగైతే మొత్తం సర్వనాశనం చేశాడో ఒక వధువుని మధ్యాకాశంలో దాచుకుని అప్పుడు భూమిని అగ్నితో కాలుస్తాడండి. ఎంత గొప్ప ప్రణాళికతో ఉన్నాడు దేవుడు అండి. నోవాహు ఆ రోజు దానికి సాక్షిగా ఉన్నట్లుగానే ఈరోజు జరగబోయే అంత్యకాలంలో జరిగే ఆ సూచనలకి, అంత్యకాలం జరిగేటువంటి కార్యాలకి, అంతమంది జరిగేటువంటి ఆ యొక్క భయంకర ఉపద్రవానికి ఇక్కడ ఒక ప్రవక్త ఒక సాక్షిగా చెప్పుకొచ్చాడు ప్రియారా. కాబట్టి సాక్షులు అనేవారు వినుండాలి, చూసుండాలి. నోవాహు విన్నాడు, చూశాడు. ఈ కాల ప్రవక్త విన్నాడు, అమెరికా భవిష్యత్తుని చూశాడండి. అమెరికా కాలిపోవడం దర్శనం చూశాడు, దేవుని నుంచి విన్నాడు కూడా. లాస్ ఏంజల్స్ పట్ల ఏదో ఒక రోజున మునిగిపోద్దని చెప్పాడు. బిల్లి పాళ్ళు ముసలవడై ఉండి ఆ వాడి మీద వెళ్ళిన తర్వాత జరిగిందని చెప్పాడు.
బిల్లిపాలు ఎప్పుడు వెళ్ళిపోయాడు, బిల్లిపాలు కూడా చనిపోయాడు కూడా. ఇంక జరగాల్సింది ఏముంది? ప్రవక్త మాట చెప్పాడు, బిల్లిపాలు ముసలోడవయ్యుండి బాగా అతను చర్మము ఏలాడుతున్న సమయంలో లాస్ ఏంజల్ యొక్క ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తుండొచ్చు అన్నాడు. చేసిన తర్వాత అతను చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఏంటి? నేడో రేపో మాపో తెలియదు, కానీ లాస్ ఏంజల్ మాటలో అడుగు బాగానే కూలిపోయే అవకాశం ఉందండి. ఇది ప్రవక్త ఇచ్చిన సాక్ష్యం, సజీవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగాక. వధువు దాన్ని ఎత్తబడే సమయం ఆసనమైందండి. ప్రపంచ అగ్నితో కాల్చబడే సమయం ఆసనమైంది. కాబట్టి బ్రతుచుండేవారు ఇక తమ కోసం కాదు కానీ క్రీస్తు కోసం అన్నట్టుగా సిద్ధపరచుకుంటాం మంచిది. ఇది గొప్ప హెచ్చరిక. అటువంటి సాక్ష్యాలను దేవుడు మన ముందు పెడుతున్నాడు. మీరును దీనికి సాక్షులై ఉన్నారు. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. లేచిన పడదాం.